పరిశుద్ధుడా కృపగల తండ్రి దయగల ప్రభువా, పరిశుద్ధాత్మకు సంబంధించిన అత్యంత ప్రాముఖ్యమైన సంగతులు మేము ధ్యానించినట్టుగా మీరే కృప చూపించి శ్రద్ధగా మేము ఈ సంగతులు నేర్చుకోవడానికి కృప చూపించమని సహాయం చేయమని, పిల్లలతో కూడా ప్రభువా మేము ఎక్కడ డిస్ట్రాక్ట్ అవ్వకుండా నేర్చుకోవాల్సిన విషయాలపైన ఎక్కువ శ్రద్ధ పెట్టడానికి కృప చూపించమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధాత్మ వరాల గురించిన సిరీస్లో భాగంగా ముందు పరిశుద్ధాత్మను పొందుకోవడం ఎలా అనేది ఫస్ట్ టాపిక్. అందులో పరిశుద్ధాత్మ వరాలను గురించి బైబిల్ చాలా స్పష్టంగా పదే పదే మాట్లాడుతున్నట్టు చూస్తాం కదా. పరిశుద్ధాత్మ వరాలనే ఆత్మవరాలు, కృపావరాలు అని కూడా వేరు చోట్ల చెప్పబడింది అనమాట. వాటిని అసలు వరాలే లేవు అని ఎవరైనా అన్నారంటే అసలు వాళ్ళకి బైబిల్ గురించి ఏమీ తెలియదని అర్థం కదా. అసలే లేవని ఎవరు అనలేరు. చాలా ప్లెయిన్గా స్క్రిప్చర్స్ లేఖనాల్లో ఆయా వాక్య భాగాల్లో వాటి గురించిన ప్రస్తావన కనిపిస్తుంది. అయితే ఒక్క ప్రాముఖ్యమైన వాక్య భాగాన్ని చూద్దాం. ముందు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము, 1 Corinthians చాప్టర్ 12 verse 7 to 11. అందులో మీరు తీసి జస్ట్ అట్లా చూస్తూ ఉంటే కనుక పరిశుద్ధాత్మ విశ్వాసులకు వరాలను పంచి ఇచ్చేటువంటి విషయం గురించి, అలాగే దాని లిస్ట్ ఆఫ్ గిఫ్ట్స్ గురించి, అంటే ఆ వరాలు ఏంటో ఒక లిస్ట్ చెప్తున్నారు అక్కడ కదా. అయితే మీరు పరిశీలించండి, ఆ వరాలన్నింటిలో అన్నీ ఒకే రకమైన వరాలు కాదు. అవి స్పిరిచువల్ గిఫ్ట్స్ అన్నీ ఒకే రకంగా ఉండవు. ఏంటి వ్యత్యాసము? వ్యత్యాసం ఏంటంటే అందులో ముఖ్యంగా ప్రవచన వరము, భాషలలో మాట్లాడే వరము, భాషలకు అర్థాలు చెప్పే వరము, స్వస్థతలు, అద్భుత కార్యాలు, ఇవి అద్భుతకరంగా ఎక్సర్సైజ్ చేయబడే గిఫ్ట్స్, మిరాక్యులస్గా. మిగిలిన గిఫ్ట్స్ అన్నీ మీరు చూడండి, ఇప్పుడు బోధించడం ఉంది, బోధించడానికి ఏదైనా అద్భుతం జరగాల, మిరాక్యులస్గా ఏమైనా జరగాల? అవసరం లేదు కదా. సో అట్లాంటి సాధారణ కృపావరాలు ఉన్నాయి, అద్భుత రీతిన ఎక్సర్సైజ్ చేయబడే కృపావరాలు కూడా ఉన్నాయి. అంటే ఇవి రెండు సబ్ కేటగిరీస్ అనమాట. కృపావరాల్లోనే రెండు సబ్ కేటగిరీస్ అనుకోవచ్చు. అయితే అద్భుత వరాలను గురించి మనం ధ్యానించే కంటే ముందు, మన సిరీస్ యాక్చువల్గా అద్భుత వరాలను ధ్యానించడం కదా. ముందేమో ప్రవచనాలు అంటే ప్రత్యక్షతల గురించి, తర్వాత భాషలు, అలాగే భాషల్లో భాషలకు అర్థం చెప్పే వరం దాని గురించి, తర్వాత స్వస్థతలు, అద్భుతాలు, ఇవి అద్భుత వరాలుగా, అందులో మనకి అద్భుత రీతిని ఎక్సర్సైజ్ చేయబడే వరాలుగా కనబడుతున్నాయి. అయితే వాటిని మనం ధ్యానించే కంటే ముందు అసలు ఆత్మవరాలను సంఘంలోని ప్రతి వ్యక్తికి పంచి ఇచ్చే పరిశుద్ధాత్మ అనే వరాన్ని ఒక విశ్వాసం ముందు పొందుకోవాలి. పరిశుద్ధాత్మనే వరంగా పొందుకోని వ్యక్తి పరిశుద్ధాత్మ ఇచ్చే కృపావరాలు ఎట్లా పొందుకుంటాడు కదా. సో ముందు పరిశుద్ధాత్మని పొందుకోవాలి. పరిశుద్ధాత్మని వరంగా పొందుకుంటే అప్పుడు ఆయన అనుగ్రహించే కృపావరాలను కూడా ఒక వ్యక్తి, ఒక విశ్వాసి పొందుకోగలుగుతాడు. మరి పరిశుద్ధాత్మ ఎవరికి, ఎప్పుడు, ఎలా అనుగ్రహించబడతాడు అని తెలుసుకోవడము చాలా చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ గురించిన చాలా దుర్బోధలు సంఘంలో ఉన్నాయి. మనం చూస్తూ వింటూ ఉన్నాం వాటన్నిటి గురించి. అందులో ప్రాముఖ్యంగా కొందరు ఏమని బోధిస్తున్నారంటే, ఒక వ్యక్తి రక్షణ పొందితే సరిపోదు. ఏం సరిపోదట? రక్షణ పొందితే సరిపోదు, పరిశుద్ధాత్మ కోసం కొంతకాలం కనిపెట్టి ఆయనను పొందుకోవాలి. అంటే రక్షణకు వేరుగా పరిశుద్ధాత్మను పొందుకోవాలి. దానికోసం ప్రార్థన చేయాలి, ఉపవాసాలు చేయాలి. ఇంకా మీరు ఆ శాఖ పేరు, డినామినేషన్ పేరు చెప్తే వాళ్ళు ఏమేం చేయాలని చెప్తారో అది నేను చెప్తానమాట. అట్లా ఒక్కొక్క డినామినేషన్ వాళ్ళు ఒక్కొక్క లిస్ట్ ఆఫ్ థింగ్స్ చెప్తారు. పరిశుద్ధాత్మను మీరు పొందుకోవాలంటే ఏం చేయాలో, దేనికి వేరుగా, రక్షణకు వేరుగా. రక్షణ పొందిన తర్వాత దానికి వేరుగా మళ్ళీ పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసం మనం ఇంకేదో చేయాలి అని చెప్తారనమాట. లేదా ఎవరైనా అభిషేకం కలిగిన వాళ్ళు చేతులు పెట్టి ప్రార్థన చేయడము, ఇట్లాంటివి ఏవో చేయాలని చెప్తూ ఉంటారు. ఇటువంటి బోధలు విపరీతంగా ఈ రోజుటి సంఘంలో వ్యాప్తి చెందుతున్నటువంటి ఈ సమయంలో అసలు నిజంగా పరిశుద్ధాత్మను ఎలా పొందుకుంటాము, ఎవరు పొందుకుంటాము, ఎప్పుడు అనే సంగతులు నేర్చుకోవటం మనకు చాలా చాలా అవసరం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదా పరిశుద్ధాత్మను పొందుకోవడం రెండు ఒకటే అని ఒక స్క్రిప్చర్ పోర్షన్లో ఉంది, నేను అది చూపిస్తాను మీకు తర్వాత. కానీ పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి లేదా దేవుని ప్రజలకు దేవుని ఆత్మ అనుగ్రహించబడటం గురించి వాక్యాన్ని అంతటిని పరిశీలించినప్పుడు మొట్టమొదటి సందర్భం ఎక్కడ కనిపిస్తుంది అంటే పాత నిబంధనలో కనిపిస్తుంది. పాత నిబంధనలో సంఖ్యాకాండంలో కనిపిస్తుంది.
అయితే మనం మొదట అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే పాత నిబంధన భక్తులందరికీ పరిశుద్ధాత్ముడు ఒకే విధంగా అనుగ్రహించబడలేదు. పాత నిబంధన భక్తులందరికీ పరిశుద్ధాత్ముడు ఒకే విధంగా అనుగ్రహించబడలేదు. దేవుని యాజకులు, సేవకులు, పరిచారకులు, ప్రవక్తలు వీళ్ళు ఇలా కొందరు మాత్రమే ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందినట్లు మనం చదువుతామన్నమాట పాత నిబంధనలో. పరిశుద్ధాత్మ దేవుని ప్రజలందరికీ ఒకే విధంగా అనుగ్రహించబడలేదు. కానీ అలా అనుగ్రహించబడాలని ఒక వ్యక్తి కోరుకున్నాడు. ఎవరా వ్యక్తి? మోషే. దాని గురించి మనం సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో చదువుతాం. ఒకసారి తీసి చూస్తారా? సంఖ్యాకాండము 11వ అధ్యాయము. పరిశుద్ధాత్ముడు దేవుని ప్రజలందరికీ అనుగ్రహించబడాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి మోషే అని మనకి సంఖ్యాకాండంలో కనబడుతుంది. అక్కడ ప్రారంభ వచనాల నుంచి మీరు చూస్తే ఏం కనిపిస్తుందంటే, ఇజ్రాయేల్ ప్రజలు ఏమంటారంటే ఇంకెంతకాలం మేము ఈ మన్నానే తినాలి, మొత్తం దాంతో ఎన్ని డిషెస్ ఎన్ని రెసిపీస్ చేసుకోవాలి అన్నీ చేసేసుకున్నాం, దాన్ని నూరి మొత్తం అంతా ఎన్ని రకాలు చేయాలి అన్ని రకాలు చేసి ఇంకా మాకు బోరు కొట్టేసింది, మాకేం కావాలి ఇప్పుడు, మాకు మాంసం కావాలి అని సనుగుతూ ఏడుస్తూ ఉంటే వారి ఏడుపులు సనుగులు విని మోషే ఏం చేస్తాడంటే విసిగిపోతాడు. విసిగిపోయి 11వ వచనం నుంచి ఏమంటున్నాడు చూడండి దేవునితోటి. కాగా మోషే యెహోషువతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, యెహోషువతో కాదు యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానియక ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా, నేను ఈ సర్వజనమును గర్భమును ధరించనా, వీళ్ళు ఏమన్నా నేను కన్నా పిల్లల, నేను వీరిని కంటినా, పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు, ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది, వీళ్ళు అడుగుతున్నారు కానీ నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టాలి వీళ్ళకి మాంసం, వారు నన్ను చూచి ఏడ్చుచూ తినుటకు మాకు మాంసం ఏమని అడుగుతున్నారు, ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, నేను ఒక్కనే నడిపించలేను, అది నేను భరింపలేని భారము, నీవు నాకు ఇట్లు చేయదలచిన ఎడల నన్ను చంపేసింది మేలు, ఇంత భారం నా మీద పెట్టే కంటే నన్ను చంపేస్తే అది నాకు చాలా మేలు అన్నట్టుగా 15వ వచనం కూడా అదే, నా మీద నీ కటాక్షం వచ్చినట్లు నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము, నన్ను చంపేసే, ఇంకా ఇంత బాధ అయింది, ఈ భారము నేను భరించలేను, ఇంత భారం నీవు నా మీద పెట్టావని ప్రార్థన చేస్తున్నాడు. దానికి యెహోవా స్పందిస్తూ 16-17 వచనాల్లో ఒక ఉపాయం చెప్తున్నాడు, ఒక ఏర్పాటు సజెస్ట్ చేస్తున్నాడు. ఏంటది? 16వ వచనం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీ వెరిగిన ఇశ్రాయేలీల పెద్దల నుండి 70 మంది మనుషులను నా యొద్దకు పోగు చేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవబడినవలను, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదును, మరియు ఇక్కడ ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. ఎంతమందిని తీసుకొని రమ్మంటున్నాడు ప్రత్యక్ష గుడారం దగ్గరికి? 70 మంది పెద్దల్ని ఎన్నుకొని వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పాడు. చెప్తే ఇక్కడ చూడండి 17వ వచనం, నేను దిగి అక్కడ నీతో మాట్లాడేదును, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచేదని, అంటే నేను నీ మీద ఎట్లాగైతే నా పరిశుద్ధాత్మని నీ మీద ఉంచానో అందులోనే వాళ్ళు కూడా పాలు పొందుతారు, అంటే వాళ్ళకు కూడా పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడతాడు అని చెప్పాడు అనమాట దేవుడు. సో ఇది ఏర్పాటు. ఈ జనుల భారము నీవు ఒంటిగా మోయకున్నట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. సో ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న వారై వాళ్ళు కూడా నీకేం చేస్తారు? సహాయం చేస్తారు, హెల్ప్ఫుల్గా ఉంటారు. సరే, ఇక్కడ దాకా బాగానే ఉంది. 24వ వచనం చూడండి. వీటితో పాటు మోషేకు మరికొన్ని సంగతులు కూడా చెప్పిన తర్వాత మోషే ఏం చేశాడు చూడండి. 24వ వచనం, మోషే బయటకు వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలవబెట్టగా యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది ప్రజల మీద ఉంచెను. కావున ఇక్కడ మళ్ళీ ఇంపార్టెంట్ వర్డ్స్, ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కానీ మరలా ప్రవచింపలేదు. సో వాళ్ళు ఏం చేశారంటే ఆత్మ వాళ్ళ మీదకి వచ్చినప్పుడు ప్రవచించారు. 26వ వచనం, ఆ మనుషుల్లో 2 పాలెములో నిలిచి ఉండిరి, వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. ఎల్దాదు మేదాదు అని 2 వ్యక్తులు, వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారంనకు వెళ్ళక తమ పాలెంలోనే ప్రవచించిరి. అప్పుడు ఒక యవనుడు మోషే యొద్దకు పరిగెత్తుకొని వచ్చి, ఇదంతా పాలెంలో జరుగుతుంది, ఎల్దాదు మేదాదు ప్రవచించడం, వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు కాబట్టి వాళ్ళు ప్రవచిస్తున్నారు. అక్కడ జరుగుతున్న సంగతులు ఒక యవనుడు ఏం చేస్తున్నాడు?
మోషే దగ్గరకు పరిగెత్తుకొని వచ్చి ఎల్దాదు మేధాదులు పాలెములో ప్రవచించున్నారని చెప్పగా, మోషే ఏర్పరచుకున్న వారిలో నూను కుమారుడును మోషే పరిచారకుడైన యెహోషువ, మోషే నా ప్రభువా వారిని నిషేధింపమని చెప్పాను. అందుకు మోషే, నా నిమిత్తము నీకు రోషము పుట్టెనా? ఎందుకు రోషం వచ్చింది యెహోషువకి? అంటే అతని అభిప్రాయంలో, అతని అవగాహనలో ఆత్మను కలిగి ప్రవచించడం అనేది మోషేకు మాత్రమే అనుగ్రహించబడిన ఆధిక్యత. కానీ ఇప్పుడు వేరే ఎవరో చేసేస్తున్నారు. వాళ్ళు ఎట్లా చేస్తారు, అట్లెట్లా చేస్తారు, నువ్వు వాళ్ళని ఆపు అని ఆ యవనుడు తీసుకొచ్చిన సమాధానాన్ని బట్టి ఎల్దాదు మేధాదుని నిషేధించమని చెప్పి ఎవరిని బలవంతం చేస్తున్నాడు? మోషేని బలవంతం చేస్తున్నాడు యెహోషువ. ఇప్పుడు మోషే అన్న మాటలు మొట్టమొదటిసారి పరిశుద్ధాత్ముడు యెహోవా ప్రజలందరికీ అనుగ్రహించబడాలన్న కోరిక వ్యక్తపరచబడిన మొట్టమొదటి సందర్భం బైబిల్లో 29వ వచనం. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో చెప్పెను. యెహోవా ప్రజలందరూ ప్రవచించేలాగా అందరి మీద ఆయన ఆత్మ ఉండుగాక, ఉంచునుగాక అని అంటున్నాడంటే మోషే ఏం చేస్తున్నాడు? ప్రార్థనా రూపంలో తన కోరికని వెల్లడిపరుస్తున్నాడు అంతే. మన మాటల్లో చెప్పాలంటే యెహోషువకు స్పందిస్తూ ఏమంటున్నాడు? ఇద్దరు పెద్దలు ప్రవచించినందుకు నీకు రోషం పుట్టింది, కానీ అసలు నేను యథార్థంగా ఏం కోరుకుంటున్నానంటే యెహోవా తన ప్రజలందరి మీద తన ఆత్మను ఉంచాలని నేను కోరుకుంటున్నానని చెప్తున్నాడు ఇండైరెక్ట్గా కదా. ఇద్దరు పెద్దలు వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగి వాళ్ళు ప్రవచించేందుకే నువ్వు ఇంత ఇదైపోతున్నావు కదా. అలా కాదు, నేను యెహోవా ప్రజలందరి మీద ఆయన ఆత్మ ఉండాలని నేను కోరుకుంటున్నానని మోషే చెప్తున్నాడు. సో యెహోవా ప్రజలందరూ పరిశుద్ధాత్మను ఒకే విధంగా పొందుకున్నారా పాత నిబంధనలో? లేదు, ఒకే విధంగా వాళ్ళు పొందుకోలేదు. యెహోవా యాజకులలో ప్రవక్తలలో ఉన్న విధంగా ఆ ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని అందరూ పొందుకున్నారని, అందరికీ అనుగ్రహించబడిందని, అందరి మీద ఆయన ఉన్నాడని మనము చెప్పలేము. అయితే అందరి మీద పరిశుద్ధాత్ముడు ఉండాలనే కోరికను మాత్రం ప్రార్థనాపూర్వకంగా ఎవరు వెల్లడిపరుస్తున్నారు? ఇక్కడ మోషే వెల్లడిస్తున్నాడు కదా. ఈ సమయానికి అది ఒక కోరికగా మాత్రమే ఉంది, కానీ యోవేలు కాలానికి వచ్చేటప్పటికి అది ఒక ప్రవచనం రూపం దాల్చిందనమాట. యోవేలు కాలానికి వచ్చేసరికి మోషే ఏదైతే కోరుకున్నాడో దాన్ని ఒక నెరవేరబోయే ప్రవచనంగా దేవుడు యోవేలు ద్వారా పలికించాడు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం తీసి చూడండి ఒకసారి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాలు. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28, 29 వచనాలు. 28వ వచనం. తర్వాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, నీ కుమారులు నీ కుమార్తెలు ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు కలలు కందురు, మీ యవనులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీద పనికత్తుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఇక్కడ ప్రారంభంలో ఉన్న మాటలు ఏంటి? నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. ఈ వచనాల్లో సర్వజనుల మీద ఆత్మ కుమ్మరించబడుతుందని, అలాగే అలా జరిగినప్పుడు ఇంకా ఏమేం జరుగుతాయో కూడా చెప్పబడింది కదా. ప్రవచిస్తారని ఆ సంగతులన్నీ కూడా చెప్పబడ్డాయి. అలా నిజంగా ఆత్మ కుమ్మరించబడినప్పుడు ఏం జరుగుతుందో చెప్పబడింది. అయితే సర్వజనుల మీద అన్నప్పుడు మొత్తం మనుషులందరి మీద అని అర్థం చేసుకోకూడదు. ఇందాక మోషే చెప్పినట్టుగా యెహోవా ప్రజలందరి మీద, ఆ సర్వజనం మీద తన ఆత్మ కుమ్మరించబడుతుందని భావం. అయితే ఇలా ఎందుకు చెప్పబడింది అంటే, ఆయన కేవలం సర్వజనుల మీద ఎందుకు చెప్పబడిందంటే, ఆయన కేవలం యూదుల పైన మాత్రమే కాకుండా అన్యజనుల మీద కూడా కుమ్మరించబడబోతున్నాడు అని చెప్పడం కోసం సర్వజనులు అనే పదం వాడబడింది అనమాట. సర్వజనులు అంటే మొత్తం భూమి మీద ఇప్పటివరకు పుట్టి ఆ తర్వాత అక్కడి నుంచి మొదలు పెడితే చివరి పుట్టబోయే మనిషి వరకు ఉన్న మనుషులందరి మీద అని కాదు, ఖచ్చితంగా అన్ని జనముల మీద, కేవలం యూదుల పైన మాత్రమే కాదు అన్యజనుల పైన కూడా ఆయన ఆత్మ కుమ్మరించబడబోతోంది అనే భావంలో సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించుదును అనే మాట ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. సరే, ఇప్పుడు ఈ యోవేలు మోషే ఏదైతే కోరికను వ్యక్తపరిచాడో దానికి అనుగుణమైన విషయాన్ని ఒక ప్రవచనం రూపంలో యోవేలు ద్వారా దేవుడు చెప్తున్నట్టు చూసాం మనం. ఇప్పుడు ఇదే విషయాన్ని బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా ప్రకటించాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం తీసి చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను
అగ్నితోనూ నీకు బాప్తిస్మము ఇచ్చును. చాలామంది ఈ అగ్ని బాప్తిజం మరియు పరిశుద్ధాత్మ బాప్తిజం ఒకటే అని పొరబడుతుంటారు. రెండు ఒకటే అని పొరబడుతూ ఉంటారనమాట. ఎందుకు అట్లా కన్ఫ్యూజ్ అవుతారు? ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారంటే పరిశుద్ధాత్మను ఉద్దేశించి వేరొక చోట అగ్ని అని అలంకారప్రాయంగా చెప్పబడింది అనమాట. మీరు తీయొద్దు, నేను చదువుతాను వినండి. యెషయా గ్రంథంలో ఈ మాట ఉన్నట్లు నాకు గుర్తుంది, ఎగ్జాక్ట్ రిఫరెన్స్ గుర్తులేదు. తీర్పు తీర్చు ఆత్మ వలనను దహించు ఆత్మ వలనను ప్రభువు సియోను కుమార్తెలకు నా కల్మషమును కడిగివేయునప్పుడు అని చదువుతున్నాం. దహించు ఆత్మ వలన వాళ్ళ కల్మషాన్ని ఆయన ఏం చేస్తాడంట? కడిగి వేశాడంట. నిజమే, పరిశుద్ధాత్మను దహించు ఆత్మగా మన కల్మషాలను కడిగివేసి శుద్ధీకరించేవాడిగా అర్థం చేసుకోవడంలో తప్పేం లేదు, అలా అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ సందర్భంలో ఆ అర్థం వస్తుందా, ఈ సందర్భంలో ఇక్కడ చెప్పబడిన మాటలు అలాగే అర్థం చేసుకోవాలా అనేది మనం ఆలోచించాలి. ఇంకొంతమంది ఏమంటారంటే మేము పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నాం కానీ అగ్ని బాప్తిసం మాత్రం పొందుకోలేదండి ఇంకా. కాబట్టి వాళ్ళు ప్రార్థన కూడా చేస్తుంటారు కదా, ఏమని? అగ్ని దిగిరా అని పైనుంచి దిగొచ్చి వాళ్ళకి అగ్ని బాప్తిసం అయ్యేలాగా దానికోసం కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారనమాట. అయితే ఈ సందర్భాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ రెండు వేరు బాప్తిస్మాల గురించి యోహాను ప్రకటిస్తున్నాడు. ఒకటి పరిశుద్ధాత్మ బాప్తిసం, రెండవది అగ్ని బాప్తిసం. పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్తిసం ఇస్తాడు అంటే అర్థం ఏంటి? దాని అర్థం 12వ వచనం చదివితే అర్థమవుతుంది మనకి ఇంకా బాగా. 12th వర్స్ చూడండి, దాని కింద ఉన్న వచనం. ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో. ఇదే సందర్భం కదా. 11వ వచనం చదివాం, 12వ వచనం చదువుతున్నాం. సో ఈ వచనంలో ఆత్మ బాప్తిస్మాన్ని అగ్ని బాప్తిస్మాన్ని సాదృశ్యంగా రెండింటితో పోలుస్తున్నాడు. దేంతోటి? గోధుమలను కొట్లలో కూర్చడము, పొట్టును ఆరని అగ్నితో కాల్చడంతో పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని అగ్ని బాప్తిస్మాన్ని పోల్చి సాదృశ్య రీతిగా మాట్లాడుతున్నట్టు మనం చూస్తున్నాం కదా. సో ఇక్కడ చాలా స్పష్టంగా రెండు రకాల ప్రజలను గురించి ప్రభువు మాట్లాడుతున్నాడని అర్థం కావాలి మనకి. ఒకే విషయాన్ని గురించి మాట్లాడట్లేదు ఆయన, రెండు విషయాలను గురించి మాట్లాడుతున్నాడు. రెండు రకాల ప్రజలు, రెండు గుంపుల ప్రజల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటేమో విశ్వాసుల గురించి, రెండవది అవిశ్వాసుల గురించి. విశ్వాసులేమో గోధుమలతోటి, అవిశ్వాసులను పొట్టుతోటి పోల్చి సాదృశ్య రీతిగా మాట్లాడుతున్నాడు ప్రభువారు. గోధుమలను ఆయన కొట్లలో పోస్తాడు అని చెప్పడాన్ని బట్టి విశ్వాసులు ఆయన నిత్య భద్రతకు పాత్రులు అవుతారు అని తెలియజేస్తున్నాడు. ఈ విశ్వాసుల గుంపు గురించే పై వచనంలో మాట్లాడుతూ వాళ్ళు ఏ బాప్తిసం పొందుకుంటారని చెప్పాడు? ఆత్మ బాప్తిస్మం పొందుకుంటారు అని చెప్పాడు అనమాట పైన 11వ వచనంలో. అంటే విశ్వాసులకు దేవుని పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతాడు. అలాగే రెండవ గుంపు వారు ఉన్నారు, అవిశ్వాసులు. వారిని పొట్టుతో పోల్చాడు ప్రభు. అయితే ఆ పొట్టు ఆరని అగ్నితో కాల్చబడుతుందంట. ఆరని అగ్ని అనే పోలిక బైబిల్లో దేన్ని సూచించి వాడబడింది? నరకాన్ని ఉద్దేశించి. అంటే ఈ రెండో గుంపు వారి గురించే పై వచనంలో వాడబడిన పదం ఏంటి? అగ్ని బాప్తిస్మము. అంటే అవిశ్వాసులు నిత్య నరకాగ్నికి పాత్రులు అవుతారు అని చెప్తున్నాడు. ఇది ఒక హెచ్చరికగా చెప్తున్నాడు. అసలు కాంటెక్స్ట్ అంతా ఏంటి? హెచ్చరిక. 10వ వచనం చూడండి ఒకసారి. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడిన కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి ఏం చేయబడుతుంది? అగ్నిలో వేయబడుతుంది. సో ఇది కాలిపోవడం గురించి, శుద్ధీకరించబడడం గురించి కాదు సందర్భం. చెట్టు అగ్నిలో ఏం చేస్తే ఏమవుతుంది? ప్యూరిఫై అవుతుందా? బూడిదైపోతుంది. సో ఇది హెచ్చరికగా తీర్పు గురించి ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నాడు. అగ్ని బాప్తిసం అనేది శిక్షావిధికి సంబంధించిన మాట అని ఈ సందర్భంలో స్పష్టంగా అర్థం. సో ఓవరాల్గా యోహాన్ ఏం చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ద్వారా సమస్త మానవాళి బాప్తిసం పొందబోతున్నారు. యేసుక్రీస్తు ఎవరెవరికి బాప్తిసం ఇవ్వబోతున్నాడు? మొత్తం మనుషులందరికీ, సర్వ మానవాళికి యేసుక్రీస్తే బాప్తిసం ఇవ్వబోతున్నాడు. కొందరికేమో పరిశుద్ధాత్మలో, మిగిలిన వారికేమో అగ్నిలో ఆయన బాప్తిసము ఇవ్వబోతున్నాడు. యెహోవా ప్రజలందరికీ బాప్తిసం ఇవ్వడానికి వచ్చింది ఎవరు? యేసుక్రీస్తే. సర్వజనులకు పరిశుద్ధాత్మ బాప్తిసం ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చాడు అని ప్రకటిస్తున్నాడు అనమాట యోహాను కదా. సో పరిశుద్ధాత్మ బాప్తిసం యేసుక్రీస్తు ఇవ్వబోతున్నాడు. నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన మీకు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మము ఇస్తాడు.
ఇప్పుడు దాకా మనం ఏం చూసాం? మోషే ఏదైతే కోరికను వెల్లడించాడో ప్రార్థనగా, దాన్నే యోవేలు ప్రవచనంగా ప్రవచిస్తే, దాన్నే ఇప్పుడు యోహాను నా వెనుక వచ్చే నాకంటే శక్తిమంతుడైనటువంటి ఆ మెస్సియా, ఆయన మీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు అని చెప్పి ప్రకటిస్తున్నాడు. ఎదురుగా ఆయన్నే పెట్టుకొని ఈ సంగతులన్నీ చెప్తున్నాడు కదా, నా వెనుక వచ్చేవాడు అని. మరి పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందడం గురించి ఇందుకు యేసుప్రభు వారు ఏమన్నారు? దానికి యేసుక్రీస్తు ఏమని చెప్పారు? ఇందుకు ఎవరు పరిశుద్ధాత్మను పొందుకుంటారు అనే ప్రశ్నకు మనకు సమాధానం రావాలన్నమాట. ఇక్కడ యేసుప్రభు వారి మాటల్లో మనకు అది అర్థమవుతుంది, ఎవరు ఇంతకీ పరిశుద్ధాత్మను పొందుకుంటారు. మొట్టమొదటిగా విశ్వాసులు ఆత్మ బాప్తిసాన్ని పొందుకుంటారని ఇప్పుడు మనం చదివిన మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను మాటలు వింటే అర్థమవుతుంది కదా. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా రక్షించబడతారో వారందరూ పరిశుద్ధాత్మను పొందుకుంటారని, విశ్వాసులు పొందుకుంటారు అని ఆల్రెడీ ఈ సందర్భాన్ని బట్టి అర్థమైంది. ఇంకొక రిఫరెన్స్ చూద్దాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 38, 39 వచనాల్లో ఇంకా స్పష్టంగా ఉంది ఈ విషయం. యోహాను సువార్త 7వ అధ్యాయం 38, 39 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువారు దీని గురించి ఏమన్నారో చూడండి. జాన్ చాప్టర్ 7 verse 38 and 39, 38, 39 వచనాలు. నా యందు విశ్వాసముంచువాడెవడో, అవి చాలా ఇంపార్టెంట్ వర్డ్స్. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. ఈ జీవజల నదులు పారడం అనేది దేని గురించి మాట్లాడాడో తర్వాత చెప్తున్నాడు చూడండి. తన యందు విశ్వాసముంచువారు, మళ్ళీ కీవర్డ్స్ పైన నా యందు విశ్వాసముంచువాడెవడో, మళ్ళీ తర్వాత తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఎవరు పొందుకుంటారని చెప్తున్నాడు ఆత్మని? ఆ జీవజల నదులు వారిలో నుంచి పారుననేది దేని గురించి? వాళ్ళు పొందుకోబోయే ఆత్మను ఉద్దేశించి చెప్తున్నాడు ఆ మాటలు. అయితే అది ఎవరు పొందుకుంటారంట? విశ్వాసం ఉంచువారు. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మని ఇంకనూ అనుగ్రహించబడలేదు. ఈ సందర్భంలో చాలా స్పష్టంగా తన యందు విశ్వాసం ఉంచే వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారు, లేదా పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుతారు అని అర్థమవుతుంది. ఇలాంటి ఇంకొక వచనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16, 17 వచనాలు. 14th chapter 16 and 17th verse. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, ఎల్లప్పుడూ ఉండుటకై అంటే ఒక్కసారి అనుగ్రహించబడితే మళ్ళీ మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉందా? లేదు. ఇంకా ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. ఎప్పుడు? నేను వేడుకుంటే. తర్వాత 17, లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. చాలా స్పష్టంగా యేసుప్రభువారు ఎవరు పరిశుద్ధాత్మను పొందుతారో ఎవరు పొందరో చెప్తున్నాడు కదా. ఎవరు పొందుతారంట? మీరంటే ఎవరు? ఆయన శిష్యులు. ఇది శిష్యులతో చెప్తున్న మాట కదా. ఆయన సంఘము, ఆయన విశ్వాసులు, వారు పరిశుద్ధాత్మను పొందుకుంటారు. ఆత్మను పొందని వారెవరు? 17వ వచనంలో ఉంది. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఏంటంటే, తన శిష్యులందరూ లేదా విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ బాప్తిస్మము పొందుకుంటారు, మిగిలిన వారు ఎవ్వరూ పరిశుద్ధాత్మను పొందరు. ఇక్కడ కూడా 2 కోవలకు చెందిన వారు మనకు కనబడుతున్నారు కదా. యోహాను ప్రకటించిన సందర్భంలో లాగా ఇక్కడ కూడా ఇద్దరుగా, ఒకటేమో లోకంలోని వారు, ఇంకొకటి క్రీస్తునందున్నవారు. లోకంలో ఉన్నవారు ఆయనను చూడరు, ఆయనను ఎరగరు, ఆయనను పొందలేరు. ఎవరు పొందుకుంటారు? ఎవరిలో ఆయన ఉంటారు? ఎవరితో శాశ్వతంగా ఉండడానికి ఆయన అనుగ్రహించబడతారంటే ఆయన శిష్యులు, విశ్వాసులు, సంఘానికి ఆత్మ అనుగ్రహించబడతాడు. ఈ 2 కేటగిరీస్ కాకుండా 3వ కోవకు చెందిన వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరుండరు. ప్రతి మనిషి యేసుక్రీస్తు అనుగ్రహించి ఈ బాప్తిసం తీసుకోవాల్సిందే. అయితే పరిశుద్ధాత్మలో లేదా అగ్నితో ఏదో ఒక బాప్తిసం తీసుకోవాల్సిందే. అయితే పొందుకున్న వాళ్ళు లేదా పొందుకోని వాళ్ళు, ఆత్మను పొందుకోని వాళ్ళు ఏదో కేటగిరీలో ఉండాల్సిందే ప్రతి మనిషి. 3rd కేటగిరీ ఏది లేదు. ఇంకా దీని గురించి పౌలు భక్తుడు ఏమన్నాడో కూడా చూద్దాం. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే ఆయన వాడు. ఈ చివరి మాటలు ఇంపార్టెంట్. ఎవడైనను క్రీస్తు
ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. నిజంగా రక్షణ పొందిన వ్యక్తి క్రీస్తు వాడా కాడా? ఒక వ్యక్తి రక్షణ పొందితే క్రీస్తు వాడే కదా. అసలు వ్యక్తి రక్షణ పొందాడని ఎట్లా చెప్తాం? అప్పటి వరకు దేవునిపై తిరుగుబాటు చేసిన వ్యక్తి దేవునితో క్రీస్తు ద్వారా సమాధాన పడితే, క్రీస్తునందు సమాధాన పడడం ద్వారానే ఒక వ్యక్తి రక్షించబడడాన్ని మనం చెప్తాం కదా. కాబట్టి రక్షించబడిన ప్రతి వ్యక్తి క్రీస్తు నందు ఉన్నాడు, క్రీస్తుకు చెందినవాడు, క్రీస్తు శరీరంలో ఒక అవయవంగా ఉన్నాడు కదా. రక్షణ పొందాడు అని అంటే క్రీస్తునందు, అవి సినానిమ్స్ అనమాట, పర్యాయ పదాలు. అలా క్రీస్తు వాడైతే అతనిలో తప్పక పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఒకవేళ లేకపోతే ఆ వ్యక్తి గురించి పౌలు ఏమంటున్నాడు? ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. అంటే ఒకవేళ ఆయన వాడు అయితే అతనిలో ఎవరుండాలి? క్రీస్తు ఆత్మ ఉండాలి. చాలా క్లియర్గా ఉంది కదా. క్రీస్తు వాడైతే క్రీస్తు ఆత్మ అతనిలో ఉండాలి. ఒకవేళ క్రీస్తు ఆత్మ లేదు అంటే అతను క్రీస్తుకు చెందినవాడు అంటే అతను అసలు రక్షణే పొందలేదు. కాబట్టి నువ్వు రక్షించబడినా సరే, క్రీస్తు వాడవైనా సరే, నువ్వు ఇంకా ఆత్మను పొందుకోలేదు, పరిశుద్ధాత్మ కోసం ఇంకా నువ్వు కనిపెట్టాలి అని చెప్తున్న వాళ్ళు రక్షణ సిద్ధాంతాన్నే తృణీకరిస్తున్నారు, రక్షణ సువార్తకు వ్యతిరేకమైన బోధ చేస్తున్నారు. రక్షణ పొందిన వారందరూ పరిశుద్ధాత్మలో పాలివారవుతారని వాక్యం స్పష్టంగా చెప్తున్నప్పుడు, క్రీస్తుకు చెందిన వారిలో తప్పక క్రీస్తు ఆత్మ ఉంటాడు అని వాక్యం చెప్తున్నప్పుడు, రక్షణ పొందావు కానీ నువ్వు ఇంకా పరిశుద్ధాత్మని ఇంకా పొందుకోలేదు, ఆయన కోసం నువ్వు ఇంకా కనిపెట్టాలి అని చెప్తున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వాక్య భిన్నమైన బోధ చేస్తున్నారు. ఈ బోధ చేసేవాళ్ళు సాధారణంగా వాళ్ళ సంఘాలకి, వాళ్ళ చర్చెస్కి ఫుల్ గాస్పెల్ అని తగిలించుకుంటారనమాట. ఎందుకు ఫుల్ గాస్పెల్ అని తగిలించుకుంటారు? దాని అర్థం ఏంటి? ఇదే దాని అర్థం. అంటే జనాలందరూ సంపూర్ణంగా సువార్త చెప్పట్లేదు, వాళ్ళు సగమే చెప్తున్నారు. మేమే సంపూర్ణంగా చెప్తున్నాం, సంపూర్ణ సువార్త మేం చెప్తాం రండని ఏం చెప్తున్నారు? ఇంతకీ రక్షణ పొందితే సరిపోదు, రక్షణ కార్యానికి వేరుగా నువ్వు కనిపెట్టి పరిశుద్ధాత్మను పొందుకోవాలి, అప్పుడే నీ రక్షణ ఏమవుతుంది? కంప్లీట్. అదే ఫుల్ గాస్పెల్, సంపూర్ణ సువార్త అని చెప్తున్నారనమాట. అలా బోధించే వారందరినీ మనం అడగాల్సిన ప్రశ్న, ఒక వ్యక్తి మారు మనసు పొంది పాపక్షమాపణ పొందుకొని దేవునితో తిరిగి సమాధానపడి క్రీస్తు వాడిగా అయిన తర్వాత, ఒకవేళ క్రీస్తువాడు అవుతాడో అవడు ఇవన్నీ జరిగితే? మారు మనసు పొంది పాపక్షమాపణ పొంది దేవుని తట్టుకు తిరిగి విశ్వాసం ఉంచి ఇవన్నీ చేసిన వ్యక్తి క్రీస్తువాడా కాడా? క్రీస్తువాడే. సో ఇది క్రీస్తువాడు అని ఒప్పుకున్నప్పుడు పౌలు చెప్పిన మాటలను బట్టి మనం ఇంకా ఏం ఒప్పుకోవాల్సి వస్తుంది? క్రీస్తు ఆత్మ కూడా అతనిలో ఉన్నాడు అని ఒప్పుకోవాలి కదా ఎవరైనా. రక్షించబడిన వ్యక్తి క్రీస్తువాడు కాడు అని చెప్పడం మాటల్లో వైరుధ్యం, సెల్ఫ్ కాంట్రడిక్షన్. వాళ్ళు చెప్తున్న మాటల్లో అందులో ఒక మాట ఇంకొక మాటతో విభేదిస్తుంది అనమాట. రక్షించబడిన వాడు క్రీస్తువాడు కాడు అని చెప్పడము మాటల్లోనే వైరుధ్యం ఉంది. అట్లా సాధ్యం? అది సాధ్యం కాదు కదా. రక్షించబడిన వాడు క్రీస్తువాడైతే అతనిలో ఖచ్చితంగా క్రీస్తు ఆత్మ ఉంటాడు అని చెప్పి పౌలు స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకొక 2 వచనాలు క్విక్గా చూసేద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. 1 Corinthians 3:16. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? సంఘ విశ్వాసులందరినీ ఉద్దేశించి పౌలు ఏమంటున్నాడు? ఇది విశ్వాసులందరికీ రాయబడింది కదా. అందరినీ ఉద్దేశించి ఏమంటున్నాడు? మీరు దేవునికి ఆలయమై ఉన్నారు కదా. ఏ భావంలో విశ్వాసులు దేవునికి ఆలయము? దేవుని ఆత్మ వారిలో నివసిస్తున్నాడు కాబట్టి వారు దేవుని ఆలయంగా ఉన్నారు. కాబట్టి రక్షణ పొందారు కానీ ఇంకా పరిశుద్ధాత్మలో పాలివారు కాకుండా, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందకుండా ఆత్మని పొందుకోని వాళ్ళంటూ ఎవరన్నా ఉంటారా? అలా ఉండడం సాధ్యమా? సాధ్యం కాదు. విశ్వాసులందరూ దేవుని ఉద్దేశించే పౌలు ఈ మాటలు అంటున్నాడు, మీరు దేవుని ఆలయమై ఉన్నారు అనే మాట అంటున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రించబడుతుంది. ఇవన్నీ కంటిన్యూస్గా ఒకదాని తర్వాత జరిగిపోయే విషయాలుగా, ఒకే సందర్భంలో మనం రక్షణ పొందినప్పుడే జరిగిపోయే సంగతులుగా రాసేశారు కదా. సత్యవాక్యమును ముందు ఏం చేశారంటే రక్షణ సువార్తను విన్నారు, తర్వాత క్రీస్తునందు విశ్వాసం ఉంచారు, తర్వాత వాగ్దానం చేయబడిన ఆత్మను చేత ముద్రించబడ్డారు.
సంఘాన్ని విశ్వాసులను ఉద్దేశించి ఈ మాటలన్నీ చెప్తాయి. ఈ వాక్య భాగాల ప్రకారం ఇంతకీ ఎవరు పొందుకుంటారు అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు ప్రభువారు అలాగే పౌలు మాటలను ఇప్పటిదాకా పరిశీలించాం కదా మనము. ఈ వాక్య భాగాలన్నిటి ప్రకారం పరిశుద్ధులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటారు, కలిగి ఉంటారు. లోకం ఆయనను కలిగి ఉండదు. సో ఎవరిలోనైనా పరిశుద్ధాత్ముడు లేడు అంటే వారు ఎవరన్నట్టు? లోకంలోని వాళ్ళే, వాళ్ళు ఇంకా అవిశ్వాసులే, వాళ్ళు క్రీస్తు లేని వారుగానే ఉన్నారు వాళ్ళు. ఇంకా ఒకవేళ ఆత్మ లేని వాళ్ళైతే, ఆత్మ లేనివాడు ఆయన వాడు కాడు అంటే అసలు అతను దేవుని సంబంధే కాడు, క్రీస్తుకు వాడే కాడు అని అర్థం. అతను ఎక్కడికి వెళ్తున్నాడు? నరకానికే వెళ్తున్నాడు. రక్షణార్థమైన విశ్వాసం కలిగి ఉండి ఆత్మను పొందుకోకుండా ఉండడం సాధ్యం కాదు. యేసుక్రీస్తు ప్రభువారి సార్వత్రిక సంఘంలో పరిశుద్ధాత్మను పొందని వారంటూ ఎవరైనా ఉంటారా? ఎవ్వరు ఉండరు. ఆయన సంఘములోని అవయవాలుగా సభ్యులుగా చేర్చబడితే ఖచ్చితంగా వారిలో ఎవరుంటారు? పరిశుద్ధాత్ముడు ఉంటాడు. కానీ చాలా చాలా విచారకరమైన విషయం ఏంటంటే నిజంగా క్రీస్తుకు చెందిన వారిని కూడా, నిజంగా క్రీస్తుకు చెందినవారు, క్రైస్తవులు, విశ్వాసులు, యథార్థంగా మారు మనసు పొంది తిరిగి జన్మించిన అనుభవం కలిగిన వారు, వారిని ఈ అబద్ధ బోధతోటి నేను చేసేది ఇంకా ఇది కంప్లీట్ అవ్వలేదు, నా రక్షణ, నేను ఇంకా ఏదో చేయాలి, నేను కనిపెట్టాలి, ఉపవాసం ఉండాలి, భాషలతో మాట్లాడాలి, ఇంకా ఏదో చేసి పరిశుద్ధాత్మని పొందుకుంటే తప్ప నా రక్షణ కంప్లీట్ అవ్వదు అన్న అభిప్రాయంలో చాలామంది విశ్వాసులను ఉంచేస్తూ ఉన్నారు ఈ దుర్బోధకులు. అది చాలా దయనీయమైన పరిస్థితి. అసలు వాళ్ళు పొందుకున్న ఆ వాగ్దానం యొక్క ఆ గొప్పతనం అది ఎంత గొప్పదో, దాంట్లో మనకు కలిగిన ఆ నిరీక్షణ ఎంత గొప్పదో దాన్ని వాళ్ళు అర్థం చేసుకొని దేవుని స్తుతించి దాంట్లో నెమ్మది పొందే అవకాశమే లేకుండా ఈ దుర్బోధకులు ఏం చేస్తున్నారు? వాళ్ళని ఆ అయోమయంలో, గలిబిల్లో, ఆ దీనస్థితిలో వాళ్ళని ఉంచేస్తున్నారు. నాకు ఇంకా ఏదో తక్కువైంది, నేను ఇంకా ఏదో పొందుకోవాలి, ఇంకా కనిపెట్టాలి అన్న ఆ స్థితిలో ఉంచేస్తున్నారు. అయితే పరిశుద్ధాత్మ బాప్తిజం అంటే విశ్వాసులందరూ పొందుకుంటారని ప్రభు చెప్పాడు. ఏదైతే ప్రభు చెప్పాడో, ఏ ఆత్మ బాప్తిజం గురించి అయితే బాప్తిజం ఇచ్చి యోహాను ప్రవచించాడో దాని గురించి యేసుప్రభువారు ఇంకొక మాట కూడా చెప్పారు. ఇప్పుడు దాకా ఎవరు పొందుకుంటారో చూసాం కదా. ఇప్పుడు యేసుప్రభువారు చెప్పిన ఇంకొక మాట చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఎప్పుడు పొందుకుంటారనే దాని గురించి యేసుప్రభువారు చెప్పినటువంటి ఒక మాట చూద్దాం. ఇప్పుడు దాకా ఎవరు పొందుకుంటారో చూసాము. ఇప్పుడు ఎప్పుడు పొందుకుంటారనే దాని గురించి యేసుప్రభువారు చెప్పిన ఒక మాట. అంటే ఈ కన్ఫ్యూజన్ అంతా సంఘంలో సృష్టిస్తున్న ఆ దుర్బోధకులు యూజ్ చేసుకునే వచనాలు ఉంటాయి కదా, వాటిని ఎట్లా అర్థం చేసుకోవాలో ఆలోచిద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించాను. ఏమని? మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు, అంటే ఆ వాగ్దానం ఎవరి గురించిన వాగ్దానము? పరిశుద్ధాత్మ గురించిన వాగ్దానం. దానికోసం మీరు ఏం చేయండి? కనిపెట్టండి. ఉంది కదా ఇంత స్ట్రైట్గా బైబిల్లో. కాబట్టి మీరు ఏం చేయాలి? కనిపెట్టాలని చెప్పడంతో సరిపెడుతున్నారు, మంచిది. యెరూషలేమే వెళ్ళాలంటే ఇంకా కష్టమైంది అది. 5వ వచనం. ఇక్కడ చూడండి. నేను ఇందాక ఒక వచనం చూపిస్తానని చెప్పాను కదా, అది ఇదే. తండ్రి యొక్క వాగ్దానం కనిపెట్టండి అని దేని గురించి మాట్లాడుతున్నాడు? పరిశుద్ధాత్మను పొందుకోవడం గురించి మాట్లాడుతున్నాడు కదా. ఇదే సందర్భంలో 5వ వచనంలో యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందెదరు. అంటే పరిశుద్ధాత్మలో బాప్తిజం పొందడం గురించి యోహాను ఏదైతే ప్రకటించాడో అది ఇదే. మీరు యెరూషలేములో కనిపెట్టండి, అది నెరవేరబోతోంది అని చెప్తున్నాడు. మీరు అప్పుడే ఎక్కడికి వెళ్ళొద్దు, యెరూషలేములోనే ఉండి మీరు కనిపెట్టండి. ఆ వాగ్దానం చేయబడినవాడు మీకు అనుగ్రహించబడబోతున్నాడు. యోహాను ప్రకటించాడు కదా పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి, దాని గురించే నేను కూడా మాట్లాడుతున్నాను. మీరు కనిపెట్టండి ఇక్కడ అని చెప్తున్నాడు. సో పరిశుద్ధాత్మను పొందుకోవడం, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడం రెండు ఒకటేనా? ఒకటే. చాలా స్పష్టంగా ఇక్కడ యేసుప్రభువారి మాటల్లోనే అర్థమవుతుంది కదా. 4వ వచనంలోనేమో తండ్రి వాగ్దానం చేసిన ఆ వాగ్దానం కొరకు కనిపెట్టండి అని, 5వ వచనంలో యోహాను నీళ్లలో ఇచ్చను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మ బాప్తిజాన్ని పొందుకున్నారా లేదా? వాళ్ళు పొందుకున్నారు కదా. ఎప్పుడు? పెంతెకోస్తు దినాన, 2వ అధ్యాయంలోనే. 2వ అధ్యాయంలో పెంతెకోస్తు దినాన వాళ్ళు పొందుకున్నది ఏంటి? పరిశుద్ధాత్మ బాప్తిస్మం. ఆత్మని పొందుకోవడమే, ఆత్మ వాళ్ళ మీదకి దిగి రావడమే పరిశుద్ధాత్మ బాప్తిజం పొందుకోవడం, అంతే. అవి రెండు ఒకటే. సో ఈ సందర్భంలో యేసుప్రభువారు ఏమంటున్నారు? మీరు నా వలన వినిన ఆ తండ్రి యొక్క వాగ్దానం కోసం యెరూషలేములో కనిపెట్టండి అని చెప్తున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏ పరిశుద్ధాత్మ బాప్తిజం గురించి అయితే మాట్లాడాడో అది పొందుకోవడం కోసం మీరు ఇక్కడే వేచి ఉండండి, కనిపెట్టండి అని చెప్తున్నాడు ప్రభు. ఎందుకు కనిపెట్టాలి? ఈ వచనాలను ఆధారం చేసుకుని ఏం చెప్తున్నారు? ఈ రోజున మనం కూడా పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టాలి, వేచి చూడాలి, వేడుకోవాలి,
ఉపవాసం ఉండాలి, అప్పుడే మనం ఆయన్ని పొందుకుంటామని చెప్తున్నారు. కానీ మనం ఈ మాటలను అర్థం చేసి మనం అలా అన్వయించుకోకూడదు. ఎందుకంటే యేసు ప్రభువారు శిష్యులతో ఇలా చెప్పడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఇలా కనిపెట్టమని శిష్యులతో చెప్పడానికి ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. ఆ కారణం మనం ఆల్రెడీ చదివాము ఇంతకుముందు ఒక వాక్య భాగంలో. ఇంకొకసారి తీసి చూపిస్తాను నేను. యోహాను సువార్త 7వ అధ్యాయం 38-39 వచనాలు. ఎందుకు కనిపెట్టమని అంటున్నాడు? కారణం అక్కడ ఉంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 38-39 వచనాలు. నా యందు విశ్వాసం ఉంచి వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచి వారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పాను. యేసు ఇంకను మహిమ పరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహించబడి ఉండలేదు. యేసు ఇంకా మహిమపరచబడలేదు కనుక ఆత్మ అనుగ్రహించబడలేదు. ఇది కారణం. ఎందుకు వేచి ఉండమని చెప్తున్నాడు? ఎందుకు కనిపెట్టమని చెప్తున్నాడు? ఆత్మ కోసం. ఇంకా యేసు మహిమపరచబడలేదు అంటే దానికోసం ఒక సమయం ఫిక్స్ చేయబడింది ఆల్రెడీ. దేర్ ఇస్ ఎ ఫిక్స్డ్ టైం. ఒక నిర్ణీత కాలములో, దేవుడు నిర్ణయించిన సమయంలో పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి వస్తాడు. ఆ సమయం ఇంకా రాలేదు. దానికంటే ముందు ఒకటి జరగాలి. ఏం జరగాలి? యేసు మహిమపరచబడాలి. పొందబోవు ఆత్మ అంటున్నాడంటే ఇంకా ఎవరు పొందుకోలేదు. ఇంకా ఎందుకు అంటే యేసు ఇంకా మహిమపరచబడలేదు. ఈ మాటల ప్రకారం యేసు ప్రభు మరణించి తిరిగి లేచి ఆరోహణమైన తరువాత పరిశుద్ధాత్మ అనుగ్రహించబడతాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనంలో కూడా ఆ మాట ఉంది కదా. నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనం. ఆయన ఆరోహణుడే వెళ్ళిపోతే మీకు ప్రయోజనం అని శిష్యులతో చెప్తున్నాడు. ఏంటా ప్రయోజనం? నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. నేను వెళ్ళకపోతే ఆదరణకర్త మీ దగ్గరికి రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును. ఇప్పుడు అపోస్తల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం టైంకి, ఫస్ట్ చాప్టర్ 4th వర్స్లో ప్రభువారి మాటలు చెప్తున్న సమయానికి ఆయన ఆరోహణం అయ్యాడా? అవలేదు. ఇంకా వెళ్ళలేదు ఆయన. కాబట్టి పరిశుద్ధాత్మ ఎవరికి ఇంకా అనుగ్రహించబడలేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటున్నాడు? కనిపెట్టండి అని అంటున్నాడు అనమాట. యోహాను సువార్త 14వ అధ్యాయం 16-17 వచనాలు కూడా ఇందాక చదివాం. నేను తండ్రిని వేడుకుంటాను, మీ యొద్దకు ఎల్లప్పుడూ నుంటకై ఆయన వేరొక ఆదరణకర్తనగా సత్యస్వరూపయోగ ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. అప్పటి వరకు మీరు ఏం చేయండి అంటే, నేను వేడుకుంటాను, నేను వెళ్ళాలి, నేను ఆయన వేడుకోవాలి. ఆ తర్వాత ఆయన ఏం చేస్తాడు? ఆదరణకర్తను పంపిస్తాడు. అప్పటి వరకు మీరు యెరూషలేములోనే ఉండి కనిపెట్టండి అని చెప్తున్నాడు ప్రభు. కానీ ఒక్కసారి ప్రభువారు ఆరోహణమై వెళ్ళి తండ్రిని వేడుకోగా, తండ్రి వేరొక ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించిన తర్వాత మళ్ళీ ఎవరైనా ఆయన కోసం కనిపెట్టాల్సిన అవసరం ఉందా? ఇంకా లేదు. మళ్ళీ కనిపెట్టాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే చాలు, అదే సరిపోతుందని ఇందాక యేసుప్రభువారు బాప్తిసం ఇచ్చే యోహాను మాటల్లో చూసాం, యేసుప్రభువారి మాటల్లో చూసాం, పౌలు మాటల్లో చూసాం. ఏం సరిపోతుంది? విశ్వాసం ఉంచితే చాలు, వాళ్ళు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడతారు. ఆయన ఆత్మ వారి మీదకి వచ్చి వారికి అనుగ్రహించబడుతుంది. అయితే ఈ సమయానికి ఇంకా పరిశుద్ధాత్మ సంఘానికి అనుగ్రహించబడలేదు కాబట్టి మీరు ఆయన కోసం కనిపెట్టండి అని చెప్పాడు ప్రభు. అండ్ వాళ్ళు కూడా యెరూషలేములోనే వేచి ఉండి కనిపెట్టారు. పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్ముడు వారి మీదకి దిగి వచ్చాడు, వాళ్ళకి అనుగ్రహించబడ్డాడు. దాని గురించి ఎక్కడ చదువుతాం మనము? అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలో చదువుతున్నాం. చూడండి ఒకసారి 1వ వచనం నుంచి. 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండి, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ అనేది కూడా ఇంపార్టెంట్. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతమంది ఉన్నారంటే 1వ అధ్యాయంలో చెప్తాడనమాట లూకా, ఇంచుమించు 120 మంది ఉన్నారని. అందరూ పరిశుద్ధాత్మను నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. పరిశుద్ధాత్ముడు వచ్చాడా? వచ్చాడు అని చెప్పడానికి సైన్ ఏంటి? గుర్తేంటి? వాళ్ళు అన్య భాషలతో మాట్లాడుతున్నారు. సో తర్వాతి వచనాల్లో దీని గురించి ఇంకా వివరిస్తూ వెళ్తాడు. అన్య భాషలు అంటే ఈ భాషల్లో ఏ భాషల్లో మాట్లాడారు, దానికి ప్రజలు స్పందిస్తూ ఏమన్నారు? వీళ్ళు తాగి మత్తులైనట్టున్నారు, అందుకే ఏది పడితే అది మాట్లాడుతున్నారు అన్నారు కదా. ఆ తర్వాత పేతురు ఏం చేశాడు? నిలబడి ఏం మాట్లాడాడో మనం చదువుతున్నాం తర్వాత కింద కంటిన్యూషన్లో. అందులో ప్రాముఖ్యంగా ఇందాక మనం చదివిన యోవేలు ప్రవచనం ఇక్కడ నెరవేరిందనే ప్రకటన పేతురు చేస్తున్నాడు. ఏంటది? చూడండి 16వ వచనం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే.
మోషే తన కోరికగా ఏదైతే వ్యక్తపరిచాడో, తర్వాత యోవేలు ప్రవక్త ద్వారా ఏదైతే ప్రవచించబడిందో, బాప్తిస్మమిచ్చి యోహాన్ ఏదైతే ప్రకటించాడో, యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే వాగ్దానం చేసి మన పక్షాన వేడుకొని పంపిస్తానని చెప్పాడో, అదంతా ఎక్కడ నెరవేరింది? ఇప్పుడు ఇక్కడే మన మధ్యే ఇప్పుడే నెరవేరిందని పేతురు ప్రకటిస్తున్నాడు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. సర్వజనుల మీదకి ఆయన ఆత్మ కుమ్మరించబడడం గురించి చెప్పబడింది కదా, అది ఇదే. 17వ వచనం, అంత దినములందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించదును, నీ కుమారులు నీ కుమార్తెలు ప్రవచించదురు, మీ యవ్వనులు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందరు. ఆ దినములలో నా దాసుల మీద నా దాసుల మీద నా ఆత్మను కుమ్మరించదును కనుక వారు ప్రవచించదరు. 33వ వచనం చూడండి. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గురించిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. ఎవరు చేశారు ఈ పని? యేసుక్రీస్తు. అది చేస్తాడు అని చెప్పి ఎవరు చెప్పారు? బాప్తిస్మమిచ్చు యోహాను. అవునవును, నిజంగానే నేను ఆ పని చేయబోతున్నానని ఎవరన్నారు? యేసుక్రీస్తు ప్రభువారే అన్నారు కూడా. అండ్ అన్న విధంగా జరిగిందా జరగలేదా? జరిగింది అని ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? ఇప్పుడు పేతురు నిలబడి వాళ్ళందరికీ చెప్తున్నాడు అనమాట. చూసారా, ప్రభు చెప్పిన మాటలు నెరవేరాయి. చూసారా, యోహాన్ చెప్పిన మాటలు నెరవేరాయి. చూసారా, యోవేలు చెప్పిన మాటలు నెరవేరాయి. ఇదే అది. ఆయన ఆత్మ కుమ్మరించబడి మేమందరము అన్య భాషలతో మాట్లాడుతున్నాం. చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు. అలాగే మనం గమనించాల్సిన మరొక విషయం ఏంటంటే, పరిశుద్ధాత్ముడు మెడగదిలో ఉన్న ఇంచుమించు 120 మంది మీదకి దిగి వచ్చాడు. సో ఇప్పుడు ఇది పాత నిబంధనలా కాదు కదా. పాత నిబంధనలో కేవలం కొందరిపైనే దేవుడు తన ప్రత్యేకమైన పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఉంచాడు అని ఫస్ట్లో స్టార్టింగ్లో చెప్పాను నేను. కానీ ఇప్పుడు అలా లేదు. అక్కడ ఎంతమంది అయితే ఆ మేడగదిలో ఆయన కొరకు కనిపెడుతూ ప్రార్థిస్తూ ఉన్నారో వాళ్ళందరి మీదకి ఆయన ఆత్మ దిగి వచ్చినట్టుగా, వాళ్ళందరూ అన్య భాషలతో మాట్లాడినట్టుగా మనము చదువుతున్నాం. 14వ వచనం, అయితే పేతురు ఏం చేస్తున్నాడు? ఆ పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, అంటే అప్పటి వరకు అందరూ ఉన్నారు, అందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు, అందరూ అన్య భాషలతో మాట్లాడుతున్నారు. వాళ్ళందరిలో నుంచి ఇప్పుడు పేతురు ఆ 11 మందితో లేచి నిలబడ్డాడు సపరేట్గా. ఆత్మ మాత్రం ఎవరికి అనుగ్రహించబడింది? అక్కడ ఉన్న వాళ్ళందరికీ, అందరికీ అనుగ్రహించబడింది. కానీ అక్కడున్న శిష్యులందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. అంతేగాని కొంతమంది మీదకి పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు, మిగిలిన వాళ్ళు ఇంకొన్ని రోజులు ప్రార్థనలో ఉపవాసంలో గడపాలి, ఇంకొంత ప్రయాసపడాలి, ఇంకొంచెం కనిపెట్టాలి వాళ్ళు, అప్పుడే వాళ్ళకు అనుగ్రహించబడతాడు పరిశుద్ధాత్ముడు అని ఏమైనా ఉందా ఇక్కడ? అట్లేం లేదు. అక్కడ ఎవరైతే కనిపెడుతూ వేచి చూస్తున్నారో వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. అందరి మీదకి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయము. అక్కడున్న యెహోవా ప్రజలందరి మీదకి, ఆయన శిష్యులందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. తర్వాత అపోస్తల కార్యాల గ్రంథం 2వ అధ్యాయంలోనే పేతురు ఇంకా తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ ఉంటే ప్రజలు స్పందిస్తారు కదా. 37వ వచనంలో ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రజలు స్పందిస్తారు. ఏమని స్పందిస్తున్నారు చూడండి. 37వ వచనంలో, వారి ఈ మాట విని, పేతురు చెప్పిన ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని హృదయము కోయబడిన వారై అని ఉంటుందన్నమాట. మామూలుగా లిటరల్గా ట్రాన్స్లేట్ చేస్తే హృదయం కోయబడిన వారై, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగుతున్నారు. మేమేం చేయాలని. ఏం చెప్పారు అపోస్తలు? మీరు వెళ్ళి మాకులాగా కనిపెట్టండి. అదిగో మేము ప్రార్థన చేసిన మేడగది ఖాళీ అయింది, ఇప్పుడు మేము బయటకు వచ్చాం కదా, మీరందరూ వెళ్ళి ఆ మేడగదిలో వంతుల వారీగా మీరు కూడా ఎంతమంది పడతారో అంతమంది అక్కడ కూర్చొని మీరు కూడా కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉండండి. అప్పుడు దేవుని సమయంలో దేవుడు పరిశుద్ధాత్మను మీకు కూడా అనుగ్రహిస్తాడని సూచిస్తున్నారా? అసలు అదే అధ్యాయంలో ఉన్న విషయం చదువుతున్నాం మనం. ఎక్కడో వెళ్ళలేదు మనం కదా. అక్కడెక్కడో ఎఫ్ఎస్సి పత్రికలో, కొలసి పత్రికలో పౌలు చెప్పాడనో, ప్రకటన గ్రంథంలో యోహాన్ రాశాడనో అవన్నీ కాదు. మనం ఇక్కడే తర్వాత అధ్యాయంలో ఇమీడియట్గా ఆ ప్రసంగం మాట్లాడుతూ వాళ్ళు అన్య భాషల్లో మాట్లాడడం అయిపోగానే ప్రసంగం మొదలుపెట్టాడు. ప్రసంగం అయిపోగానే ప్రజలు స్పందించారు, అడుగుతున్నారు మేము ఏం చేయాలి మరి. ఏం చేయాలంటే 38వ వచనం ఏం చెప్తున్నాడు? మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. అయిపోయాయి, మారు మనసు పొందాలంతే. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో చెప్పాను. కొందరికా కాదు, కనిపెట్టేవారికా కాదు, ఎవరైతే మారు మనసు పొందుతారో వారందరికీ ఈ వాగ్దానం వాళ్ళకి చెందుతుంది అని చెప్తున్నాడు. 40వ వచనం, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులకి తరము వారికి వేరై రక్షణ పొందుడి అని వారిని హెచ్చరించను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారందరూ బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది, ఆ దినమే
కనిపెట్టారు. ఎన్ని రోజులు కనిపెట్టారు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి? ఏం కనిపెట్టలేదు. మారు మనసు పొందారు, రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు. ఆ దినమే ఆ 3,000 మంది సంఘానికి చేర్చబడ్డారు. అంతేగాని వారు ఎవరు పరిశుద్ధాత్మ కోసం కనిపెట్టినట్లుగా మనం ఇక్కడ చూడలేదు. అయితే రక్షణ పొందుకోవడంలో భాగంగానే విశ్వాసి పరిశుద్ధాత్మను పొందుకుంటాడు అని కాకుండా దానికోసం ప్రత్యేకంగా కనిపెట్టాలని చెప్పేవాళ్ళు చూపించే ఇతర వాక్య భాగాలు కూడా ఉన్నాయి. అవి చూసి మనం ముగించుకుందాం. కొన్ని రిఫరెన్సెస్ చూపిస్తారనమాట. ప్రారంభంలో విశ్వాసులందరూ యెరూషలేములోనే ఉండేవారు. ఈ విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రారంభ విశ్వాసులందరూ ఎవరు? యెరూషలేములోనే ఉన్న యూదులు. యెరూషలేములోని సంఘానికి గొప్ప హింస కలిగినప్పుడు అపోస్తలులు తప్ప మిగిలిన అందరూ కూడా ఆయా ప్రాంతాలకు ఏమయ్యారు? చెదిరిపోయారు. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి సువార్త ప్రకటించాడనమాట అక్కడ. ఇది తర్వాత అపోస్తలీయ పరిచర్యలో భాగంగా జరిగింది. ఫిలిప్పు వెళ్ళి సువార్త ప్రకటించాడు. సో ఎక్కడికి వెళ్ళి? సమరయకు వెళ్ళి. ఇతని పరిచర్యలో భాగంగా కొంతమంది ఏం చేశారు? మారు మనసు పొంది రక్షించబడ్డారు. వెంటనే అనేక మంది నమ్మి బాప్తిసం కూడా పొందారు. కానీ వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకోలేదు. నమ్మారు, విశ్వసించారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం కూడా తీసుకున్నారు. ఫిలిప్పు వెళ్ళి సువార్త ప్రకటిస్తే కానీ ఏం పొందుకోలేదు? పరిశుద్ధాత్మను పొందుకోలేదు. ఇక్కడ వచ్చిందనమాట సమస్య. ఎక్కడ చదువుతాం దాని గురించి? అపోస్తల కార్యాల గ్రంథమే 8వ అధ్యాయము 16-17 వచనాల్లో చదువుతాం. అపోస్తల కార్యాల గ్రంథమే 8వ అధ్యాయం 16-17 వచనం. 16వ వచనం. అంతకు ముందు వారిలో ఎవని మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అప్పటి వరకు పొందుకోలేదంట. ఎప్పుడైతే పేతురు యోహానులు వచ్చి వాళ్ళ మీద చేతులు ఉంచారో అప్పుడే వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈ మాటలను ఆధారం చేసుకొని రక్షించబడిన విశ్వాసులు కూడా పరిశుద్ధాత్మను పొందుకోవడానికి కొంతకాలం వేచి ఉండాలి. మనం కూడా ఈ రోజున వేచి ఉండాల్సి వచ్చింది. మనం కూడా అలా వేచి ఉండాలి. ఈ రోజున రక్షణ పొంది పరిశుద్ధాత్మను పొందకుండా ఉండే అవకాశం ఉంది. సో రక్షణ పొందిన వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకోవడం కోసం కనిపెట్టాలి, వేచి చూడాలి అని చెప్తారనమాట ఈ వచనాన్ని బేస్ చేసుకొని. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, చాలాకి ఈ విషయం అర్థం కాకపోతే ఈ వచనాలు, ఈ తర్వాత నేను చెప్పబోయే ఇంకొక 2-3 వచనాలు ఇవేవి అర్థం కావు మనకి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ పాయింట్ అర్థం కాకపోతే, అప్పటి వరకు రక్షించబడి పరిశుద్ధాత్మను పొందుకున్న యేసుక్రీస్తు శిష్యులు అందరూ యూదులే. పెంతెకోస్తు దినాన మేడగదిలో పరిశుద్ధాత్మను పొందుకున్న వాళ్ళంతా యూదులే. తర్వాత సంఘానికి చేర్చబడిన 3,000 మంది కూడా యూదులే. వాళ్ళంతా యెరూషలేములో ఉన్నారు. ఎందుకు వచ్చారు యెరూషలేంకి? పెంతెకోస్తు పండుగ టైం కాబట్టి. సో వాళ్ళందరూ యూదులే బేసిక్గా. సో యూదులకు సాధారణంగా ఉండే అవగాహన ఏంటి? వాళ్ళ ఆలోచన ఏంటి? దేవునికి సంబంధించింది ఏదైనా అది యూదులకు మాత్రమే అనుగ్రహించబడే ఆధిక్యత అని భావించేవాళ్ళు వాళ్ళు. అంటే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉన్న అవగాహన అదే కదా. మేమే ఏర్పరచబడిన జనము. దేవుని ఆశీర్వాదాలు, ఆధిక్యతలు, నిబంధనలు అన్నీ ఎవరికి సంబంధించినవి? మాకే సంబంధించినవి. యెహోవా ఎవరి దేవుడు? మా దేవుడు. సో దేవుడు ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇచ్చాడు? యూదులైన మాకు. ప్రవక్తలను ఎవరి దగ్గర పంపించాడు? యూదులమైన మా దగ్గరికే. ఆ ప్రవక్తలు ఎవరు? వాళ్ళు యూదులే. యేసుక్రీస్తు ప్రభువారు కూడా యూదా గోత్రంలోనే పుట్టిన యూదుడు. కాబట్టి దేవుని ఆధిక్యతలన్నీ కూడా ఎవరివి? మావి అనుకునేవాళ్ళు. ఇప్పుడు సమరయులకు, ఇతర అన్యులకు అవి వర్తించవని అనుకునేవారు. దేవుడు అనుగ్రహించే ఆధిక్యతలు, ఆశీర్వాదాలని మాకు మాత్రమే పరిమితమని యేసుక్రీస్తు శిష్యులు సైతము అనుకునేవారు. అయితే దేవుడు తన ప్రవచనానికి నెరవేర్పుగా సర్వజనులపై తన ఆత్మను కుమ్మరిస్తానని చెప్పాడు. అది నెరవేరుతోంది. కానీ దాన్ని వీళ్ళు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో ఉన్నారా? వీళ్ళకి అది అర్థమవుతుందా? యేసుక్రీస్తు శిష్యులు, అపోస్తలుడు సర్వజనులపైన ఆయన తన ఆత్మను కుమ్మరిస్తారని చెప్పాడు. అది జరుగుతుంది కూడా. కానీ అది జరుగుతున్నప్పుడు ఇప్పుడు అధికార ప్రతినిధులు ఎవరు? అపోస్తలులే. యేసు ప్రభువారి అధికార ప్రతినిధులు. వాళ్ళు కదా అప్రూవ్ చేయాలి. ఒకవేళ వాళ్ళే యాక్సెప్ట్ చేయకపోతే అసలు వీళ్ళు సంఘంలోనే కూడా రానియరు కదా. లేదు, ఇదంతా ఎవరికి సంబంధించింది? ఇది మాకు సంబంధించింది. ఈ ఆత్మ కుమ్మరించబడము, ఈ భాషల్లో మాట్లాడటము, ఈ రక్షణ, మారు మనసు, ఇదంతా మాకు సంబంధించింది. యెహోవా ఎవరు? మా దేవుడు. మీకేం సంబంధం మధ్యలో? మీరెవరు? అసలు మీరు అన్యులు అని యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు కదా. అండ్ యేసుప్రభు వారు ఏం చెప్పారు? మీరు ఇప్పటి నుంచి యెరూషలేములోను, సమరయలోను, బూదిగంధముల వరకును నాకు సాక్షులై ఉందరని చెప్పాడు.
అవునా? ఇక్కడ అట్లీస్ట్ 3 డివిజన్స్ కనిపిస్తున్నాయి. యూదయ, యెరూషలేము, సమరయ, బూదిగంతముల వరకు. అక్కడి వరకు వీళ్ళు ఏం సాక్ష్యం చెప్పాలి? యేసుక్రీస్తు గురించి సాక్ష్యం చెప్పాలి. చెప్పినప్పుడు వాళ్ళ మీదకి ఆత్మ దిగి వస్తాడు కదా. మరి దాన్ని వీళ్ళు ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, సర్వజనుల మీదకి ఆయన ఆత్మ కుమ్మరించబడతాడన్న నిర్ధారణ ముందు ఎవరికి అవసరము? అపోస్తలులకే అవసరం. వాళ్ళ కళతో చూడాలని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఇప్పుడు. లేకపోతే వాళ్ళు అంగీకరించే పరిస్థితి లేదు. వాళ్ళకున్న అవగాహన అట్లాంటిది అనమాట. యూదులని అన్యులని భేదం లేదు. సిలువలో యేసుక్రీస్తు ఆ మధ్య గోడను పడగొట్టి ఉభయులను ఏకం చేశాడు. అయితే యేసుక్రీస్తు శిష్యులు దీన్ని వెంటనే అంగీకరించగలిగే స్థితిలో లేరు. కాబట్టి యూదులకు ఇవ్వబడిన ఆధిక్యతలు అన్యజనులకు కూడా విస్తరించబడ్డాయి అనే నిర్ధారణ తన అపోస్తలులకు ఇవ్వాల్సిన అవసరత ఏర్పడింది. కాబట్టే అపోస్తలులు వచ్చే వరకు పరిశుద్ధాత్మ వారిలో ఎవరి మీదకి దిగి ఉండలేదు. ఇప్పుడు ఆ సమరయలో జరిగింది. ఎందుకు అలా జరిగిందో అర్థమవుతుందా? వాళ్ళు రావాలి, వాళ్ళ కళతో వాళ్ళు చూడాలి, చూసి అప్పుడు వాళ్ళు నిర్ధారించుకోవాలి ఏంటంటే యోవేలు ప్రవచనం నిజంగానే నెరవేరుతుంది, సమరయుల మీదకి కూడా పరిశుద్ధాత్ముడు దిగి వస్తున్నాడు అని వాళ్ళు నిర్ధారించుకోగలుగుతారనమాట. నిర్ధారించుకోగలిగినప్పుడే కదా వాళ్ళు సమరయ, బూదిగంతముల వరకు యేసుక్రీస్తు గురించి సాక్షులుగా ఉండగలరు. వాళ్ళే నిర్ధారించుకోకుండా, అర్థం చేసుకోకుండా ఆ స్థితిలో ఉండిపోతే వాళ్ళెట్లా సాక్షులుగా అంత దూరం వెళ్ళి యేసు ప్రభు గురించి ప్రకటిస్తారు? కాబట్టి అపోస్తలులు వచ్చే వరకు పరిశుద్ధాత్మ వారిలో ఎవరి మీదకి దిగి ఉండలేదు. ఎప్పుడైతే పేతురు, యోహానులు సమరయకు వెళ్ళి వారి మీద చేతుల నుంచి ప్రార్థించారో, సమరయ ఉన్న ఎంతమంది విశ్వాసాల మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు? ఎవరైతే అప్పటి వరకు చాలా కాలంగా కనిపెట్టి ఉపవాసం ఉండి వేడుకుంటూ ఉన్నారో వాళ్ళ మీదకి దిగి వచ్చాడా? పేతురు, యోహానులు వచ్చినప్పుడు సమరయకి ఎవరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు? ఎవరైతే అప్పటి వరకు ఉపవాసం ఉండి కనిపెడుతూ ఉన్నారో వాళ్ళ మీదకి దిగి వచ్చాడా? వారు అందరూ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ వర్డ్. మేడ మీద గదిలో ఉన్న వారు అందరూ 3000 మంది అందరూ. ఇప్పుడు మనం చదువుతున్న 8వ అధ్యాయంలో పేతురు, యోహానులు వచ్చి ఎవరి మీద చేతులు పెట్టారో వారు అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఇక్కడ కనిపెట్టడం అనేది మనకు కనబడుతుందా? ఏం లేదు, అందరూ పొందుకున్నారు. ఎవరు విశ్వాసం నుంచి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారో వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. సో బేసిక్గా ఇది కనిపెట్టడం గురించి కాదు, వాళ్ళలో ఏదో తక్కువైందని కాదు, అవసరమైంది వీళ్ళకి ఒక నిర్ధారణ అవసరం. అపోస్తలులకి వాళ్ళకు ఒక కన్ఫర్మేషన్ కావాలి, నిజంగానే వాళ్ళ మీదకి. కొంతమంది ఏమంటారు, ఇదంతా మీరే కల్పించి పుట్టించి చెప్తున్నారు, అసలు అదంతా మీరు చెప్పేదంతా ఇక్కడెక్కడ ఉంది, ఇక్కడ లేదు కదా, అదంతా జస్ట్ వాళ్ళు వచ్చారు, చేతులు ఉంచిన తర్వాత పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు, అంతే కదా, మీరు చెప్తుందంతా ఇక్కడెక్కడ ఉంది, వాళ్ళకి నిర్ధారణ అవసరమైంది, అందుకే ఆలస్యమైంది, వాళ్ళు వచ్చేదాకా కూడా ఆత్మ దిగి రాలేదని ఇక్కడెక్కడ ఉంది అని అంటారు. అదంతా ఉన్న ఇంకొక సందర్భం ఉంది, ఇంకా స్పష్టంగా ఈ సంగతులన్నీ చెప్పబడినటువంటి సందర్భం. కొర్నేలి ఇంటి దగ్గర జరిగిన సంఘటన. కొర్నేలి అనే అతను ఒక అన్యుడు కదా, కానీ అతను భక్తిపరుడు, దేవునికి భయపడేవాడు అని చెప్పబడింది. ఇంతవరకు మనం చూసాము పరిశుద్ధాత్ముడు యూదుల మీదకి దిగొచ్చాడు, సమరయుల మీదకి దిగొచ్చాడు. మరి అన్యజనులందరి మీద కూడా కుమ్మరించబడతాడా? ఆ విషయంలో కూడా నిర్ధారణ అపోస్తలులకు అవసరం. కాబట్టి దేవుడు ఏం చేశాడు? 10వ అధ్యాయం తీసి చూడండి, అపోస్తల కార్యం 10వ అధ్యాయం మనం చదివితే దేవదూత కొర్నేలీకి దర్శనంలో కనబడ్డాడు. ఇదంతా దేవుడే చేస్తున్న ఏర్పాటు కదా, ఇదంతా దేవుడే జోక్యం చేసుకొని ప్రత్యేకంగా చేస్తున్నటువంటి ఏర్పాటు, సృష్టిస్తున్నటువంటి ఒక పరిస్థితి. కొర్నేలీకి దేవదూత కనిపించి దర్శనంలో కనబడి ఏం చెప్పాడు? పేతురు పలానా చోటున్నాడు, అతన్ని పిలిపించుకోమని చెప్పాడు. కొర్నేలి పేతురుని తీసుకురమ్మని మనుషులను పంపిస్తాడు. ఆ మనుషులు పేతురు దగ్గరికి వెళ్ళే లోపే పేతురుకు ఒక దర్శనం కలుగుతుంది. మేడ మీద ప్రార్థన చేసుకుంటూ ఉంటే అతనికి బాగా ఆకలేస్తుంది అనమాట. భోజనం ఏమి ఇంకా తయారవుతుంది, సిద్ధపరచబడుతూ ఉండగా అతను ఒక దర్శనం చూస్తాడు. ఏంటా దర్శనము? అందులో పేతురు ఏం చూస్తాడంటే ఒక దుప్పటి పరలోకం నుండి దిగి రావడం, అందులో అపవిత్రమైన జంతువులు కూడా ఉన్నట్టు పేతురు చూస్తాడనమాట. వాటన్నిటిని చంపుకొని తినమని ఒక స్వరం వినబడుతుంది అతనికి. అతను చిచ్చి, నిషిద్ధమైనవి అపవిత్రమైనవి నేను ఎప్పుడు తినలేదని పేతురు జవాబు చెప్తాడు కదా. అందుకు 15వ వచనం,
దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైన వాటిగా ఎంచవద్దని మరలా రెండవ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగ ముమ్మారు జరిగెను. వెంటనే ఆ పాత్ర ఆకాశమునకు ఎత్తబడెను. పేతురు తనకు కలిగిన దర్శనము ఏమయ్యుండునో అని తనలో తనకు ఎటుతోచకై ఉండగా కొర్నేలి పంపిన మనుషులు వచ్చారు. కొంచెం రెపిటేషన్ ఉంటుంది ఇక్కడ. అసలు ఇంతకీ దర్శనం ఏంటబ్బా, పరలోకం నుంచి అది వచ్చింది, ముమ్మారు అంటే పదే పదే జరిగింది ఆ కాన్వర్జేషన్. ఇతనేమో అవి నిషిద్ధమైనవి నేను తిన్నంటున్నాడు, ఆ స్వరమేమో నువ్వు వాటిని చంపుకొని తినంటుంది. ఇంతకీ అసలు దేనికి సంబంధించి దేవుడు నాకు ఏం చెప్పాలనుకున్నాడు అని అర్థం కాకుండా ఇంకా అయోమయంలో ఉన్న పరిస్థితిలోనే ఎవరు వచ్చారు ఇంటికి? కొర్నేలి పంపిన మనుషులు రానే వచ్చారు. అక్కడ కొర్నేలికి ఒక దర్శనం, ఇక్కడ పేతురుకు ఒక దర్శనం. వచ్చేం చేశారు? మళ్ళా మొత్తం అక్కడ కొర్నేలి విషయంలో ఏం జరిగిందో, ఇంతకీ వాళ్ళు ఎందుకు వచ్చారో అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. పేతురు వెంటనే లేచి వాళ్ళతో కూడా కొర్నేలి ఇంటికి వెళ్ళిపోతాడు. అస్సలు మామూలుగా అయితే అట్లా వెళ్తారా యూదులు? అట్లా అన్యుల ఇంటికి వెళ్తారా? ఎంత అపవిత్రమైన పని! వాళ్ళ ఇంటికి వెళ్ళడం కానీ, వాళ్ళతో కలిసి కూర్చోవడం కానీ, వాళ్ళతో తినడం కానీ అవన్నీ నిషిద్ధం యూదులకి. కానీ వచ్చిన వాళ్ళు ఏం చెప్పారు? దూత దర్శనంలో కనిపించి పేతురును పిలుచుకొని రమ్మని చెప్పాడని కొర్నేలికి చెప్పినట్టుగా మనుషులు చెప్పారు. ఓ, దూతే కనిపించి చెప్పుంటే అప్పుడు నేను వెళ్ళాలి కదా. అట్లా కాకుండా మా యజమాని కొర్నేలి నీతో మాట్లాడాలంటున్నాడు అని అంటే పేతురు వెళ్ళుండేవాడా? అంటే పేతురుని అక్కడికి తీసుకెళ్లాలని దేవుడు ఉద్దేశించాడు కాబట్టి ఏం చేశాడు? కొర్నేలికి దూత ద్వారా చెప్పించాడు. అది ఇప్పుడు ఒక ఆధారంగా ఉంది పేతురుకి. ఎస్, దేవుడే నన్ను అక్కడికి వెళ్ళమని చెప్తున్నాడు కాబట్టి నేను వెళ్ళాలి అని లేచి వెంటనే ఆ మనుషులు ఎమ్మడి వెళ్ళాడు. వెళ్తే కొర్నేలి చక్కగా ఎదుర్కొన్నాడు. మళ్ళీ కొర్నేలి ఏం మళ్ళీ రిపీట్ జరిగిన సంగతిని కొర్నేలి పేతురుకి చెప్తుంటాడు, వివరిస్తుంటాడు. తర్వాత పేతురు మాట్లాడడం మొదలు పెడతాడు. ఇప్పుడు 28వ వచనం ఇవి చూడండి ఒకసారి. అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటయ్యనను, పేతురు అంటున్నాడు ఈ మాటలు, అట్టి వానిని ముట్టుకొనుటయ్యనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుషుడును నిషేధింపదగిన వాడని అయినను అపవిత్రుడని అయినను చెప్పకూడని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. అంటే మొత్తానికి అర్థమైన దర్శనము అర్థమైంది, పేతురుకి అర్థమైంది. ముట్టుకోకూడనివి నిషిద్ధమైన వాళ్ళు మనుషుల్లో ఎవరు లేరు బాబు అని దేవుడు నాకు ఆల్రెడీ చూపించాడు కాబట్టి నేను మీ మధ్యలో నిల్చున్నాను. లేకపోతే మామూలుగా సాధారణంగా పరిస్థితి ఏంటో మీకు తెలుసు కదా. 29 కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమో చెప్పక వచ్చి తిని కనుక ఎందు నిమిత్తం నన్ను పిలవనంపించుదరో దాని గురించి అడుగుచున్నానని వారితో కొర్నేలి అంటాడు, ప్రభు నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ వినడం కోసమే మేము ఇక్కడ మా బంధువులందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టాను. చెప్పి ఇంకా దేవుడు నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పమంటే 44వ వచనం. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా మొదలు పెడతాడు మాట్లాడము. మాట్లాడుతుండగానే అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగాను. మళ్ళీ అందరూ కనిపెట్టలేదు వాళ్ళేమి, అసలు ఇప్పుడే వింటున్నారు వాళ్ళు సువార్త వినడం, వాళ్ళు మారు మనసు పొందడం, విశ్వాసం ఉంచడం, పరిశుద్ధాత్మ వాళ్ళ మీద దిగి రావడం కూడా అసలు పేతురు ఇంట్లో ఉండగానే అయిపోయింది. 45వ వచనం. సున్నతి పొందని వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. మనం అనుకుంటాము ఆ యోవేలు ప్రవచనం నెరవేరిందని చెప్పిన ఈ పేతురే కదా. అక్కడ తెలుసు కదా యోవేలు ప్రవచనం గురించి ఒక కామెంటరీ రాయమంటే పేతురు కంటే బాగా మనం రాయగలమా? సర్వజనులు అంటే అందుకు అర్థం కాదు ఆయనకి. అయినా ఇప్పుడు ఏంటి, పేతురు ఆయనతో కూడా వచ్చిన విశ్వాసులు అందరు ఏమయ్యారంట? విభ్రాంతి నొందిరి. ఇక్కడ ఇంకొక మాట ఏంటంటే పరిశుద్ధాత్మ వరము, ఇక్కడ పరిశుద్ధాత్మ ఒక వరంగా ప్రస్తావించబడిన ఇంకొక సందర్భం ఇది. పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతం కుమ్మరింపబడు చూసి విభ్రాంతి నొందిరి. 46 ఎలానగా వారు భాషలతో మాట్లాడుచూ దేవుని కనపరచురు. వీళ్ళకడ తెలిసింది వాళ్ళ పరిశుద్ధాత్మ దిగొచ్చాడని. వాళ్ళు ఎట్లా అక్కడ భాషలతో మాట్లాడి ఇక్కడ వీళ్ళు కూడా అట్లా భాషలతో మాట్లాడుతున్నారు. 47 అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు. వీళ్ళు ఎట్లా పొందుకున్నారు పరిశుద్ధాత్మని? ఎగ్జాక్ట్గా పెంతెకోస్తు దినాన మనం ఎట్లా పొందుకున్నామో, యూదులమైన మనం ఎట్లా పొందుకున్నామో, అన్యజనులైన వీరు కూడా మనవలే పరిశుద్ధాత్మను వీళ్ళు కూడా పొందుకున్నారు. మరి వీళ్ళకి బాప్తిజం పొందకుండా ఎవడైనా నీళ్ళకి ఆటంకం చెప్పగలడా?
ఇంకెందుకు ఆలస్యం? అంతా బాప్తిజం అయితే ఆ రూమ్లో అవ్వదు, మిగిలిన అయిపోయినాయి. కాబట్టి ఇంకా ఆటంకం ఏముంది అని చెప్పి వెళ్ళి బాప్తిజం ఇచ్చేస్తాడు. 48వ వచనం, యేసుక్రీస్తు నామమున వారు బాప్తిజం పొందవలనని ఆజ్ఞాపించిన తర్వాత కొన్ని దినములు తమ యొద్ద ఉండమని వారు అతన్ని వేడుకొనిరి. ఒకవేళ పేతురును అపోస్తలుకి ఈ విధంగా అన్యజనులు కూడా, పేతురు అపోస్తలు వాళ్ళకి ఈ విధంగా అన్యజనులకు కూడా పరిశుద్ధాత్మను అనుగ్రహించబడతాడనే విషయం నిర్ధారణ అవ్వకపోతే వాళ్ళెవరూ బాప్తిజం తీసుకోకుండా అపోస్తలు ఖచ్చితంగా నిషేధించుండేవాళ్ళు, ఆపేసి ఉండేవాళ్ళు. పరిశుద్ధాత్మ మీకు సంబంధించిన వ్యక్తి కాడు, మీరు ఎట్లా పొందుకుంటారు? అసలు బాప్తిజం అనేది మీకు సంబంధించింది కాదు, అసలు అది మాకు సంబంధించింది. పరిశుద్ధాత్మ బాప్తిజం, నీటి బాప్తిజం అవన్నీ యూదులమైన మాకు సంబంధించినవి. అన్యుల నుండి రక్షించబడిన విశ్వాసులను సంఘములను కూడా చేర్చుకునేవాళ్ళు కాదు. కానీ స్వయంగా దేవుడు పేతురును కొర్నేలి ఇంటికి తీసుకెళ్ళి, పేతురును సమరయకు తీసుకెళ్ళి వారి మీదకి కూడా పరిశుద్ధాత్ముడు దిగి రావడం నేరుగా చూసేలా చేశాడు. తద్వారా ఏం చేస్తున్నాడు? తాను ఏదైతే యోవేలు ద్వారా ప్రవచించాడో, మోషే ఏదైతే కోరుకున్నాడో, బాప్తిజం ఇచ్చే యోహాను ఏదైతే ప్రకటించాడో, యేసుక్రీస్తు ప్రభువారు దేనికోసమైతే వేడుకొని వాగ్దానం చేశాడో, అదంతా సమరయలోను అన్యజనులలోను అంటే సర్వజనుల మీదను ఆయన ఆత్మ, యెహోవా ప్రజలందరి మీద, యెహోవా ప్రజలైన ఆ సర్వజనులందరి మీద ఆయన ఆత్మ కుమ్మరించబడుతుంది అన్న నిర్ధారణ అపోస్తలులకి ఆయన ఇస్తూ వచ్చాడు. లేకపోతే ఆ సమరయకి ఆ ప్రాంతాలన్నింటికి వెళ్ళి వీళ్ళు ఎట్లా ఆయనకు సాక్షులుగా ఉంటారు? అసలు ఎందుకు పోతారు? పోరు వాళ్ళు. వాళ్ళ యూదయ యెరూషలేములోనే తిరుగుతారు ఇక. అండ్ ఈ సంగతులు మరోసారి పేతురు మాటల్లోనే చూడండి. పేతురు ఏం చేస్తాడు? నెక్స్ట్ అధ్యాయం, మరోసారి 11వ అధ్యాయం. ఈ సంఘటన అయిపోయిన తర్వాత యెరూషలేం వెళ్తాడు. మనం యెరూషలేం వెళ్తే మిగిలిన వాళ్ళందరూ ఏమంటారు? అప్సెట్ అవుతారు. అందరు మొహాలు మార్చుకొని కూర్చుంటారు. ఎందుకు? నువ్వు అన్యుల దగ్గరికి వెళ్ళావు. ఎందుకు వెళ్ళావు? అన్యుల దగ్గరికి వెళ్తావా? అసలు వాళ్ళెవరు, మనమెవరం? వాళ్ళని ముట్టుకుంటావా? వాళ్ళతో కూర్చుంటావా? వాళ్ళతో తింటావా? వాళ్ళకి దేవుని సంగతులు ప్రకటిస్తావా? అసలు నీకు వాళ్ళకి ఏంటి సంబంధం? పేతురు ఏం చేస్తాడు? మళ్ళా రిపీట్. అప్పుడు ఏమైందంటే అనగనగా ఒకరోజు కొర్నేలి అనే మనిషి దగ్గర నుంచి నా దగ్గర కొంతమంది మనుషులు వచ్చారు అని మొదలు పెడతాడు అనమాట. 15వ వచనం చూడండి డైరెక్ట్గా. నేను మాట్లాడని ఆరంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదికి దిగెను. 16, అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతున్న ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటాను. ఇది రెండవ రిఫరెన్స్. పరిశుద్ధాత్మను పొందుకోవడము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము ఒకటే అని చెప్పడానికి ఇది రెండవ రిఫరెన్స్. ముందేం చెప్పాడు? 15లో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్మ దిగొచ్చాడని చెప్పాడు. 16లో ఏం చెప్తున్నాడు? యోహాను చెప్పాడు కదా, నేను యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారని ప్రభు చెప్పాడు కదా. అది ఇదే. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందారు, మనం పొందాము, వాళ్ళు కూడా పొందారు. కాబట్టి 17వ వచనం, ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్లు దేవుడు వారికి కూడా సమాన వరం అనుగ్రహించి ఉండగా దేవుని అడ్డగించడానికి నేనే పాటివాడిని. 18, వారు ఈ మాటలు విని మరేమీ అడ్డము చెప్పక. వాళ్ళు ఎందుకు చెప్తారు? వాళ్ళు కూడా విశ్వాసలే కదా. అడ్డము అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచారు. ఇప్పుడు అయిందా నిర్ధారణ అందరికీ? ఇప్పుడు అర్థమైంది. అన్యజనులకు కూడా దేవుడు తన జీవార్థమైన మారు మనసును అనుగ్రహిస్తున్నాడని. ఇదంతట్లో మనం ఎంతసేపటికి అపోస్తల కోణంలో నుంచే చూస్తున్నాం కదా. వాళ్ళకే ఒక నిర్ధారణ అవసరమైంది. దానికోసం పరిశుద్ధాత్మ అనుగ్రహించబడడం సమరయ ప్రాంతంలో ఆలస్యమైంది అని ఇక్కడ ఆల్రెడీ స్వయంగా పేతురే వాళ్ళ మధ్యలో ఉన్నాడు. కాబట్టి అసలు పేతురే వాళ్ళ మధ్యలో ఉన్నాడు, వెంటనే పరిశుద్ధాత్మ పొందుకున్నారు. కానీ పేతురు అక్కడ ఎందుకున్నాడు? అక్కడికి ఎట్లా పోయాడు? అన్యజనుల మీదకి దేవుడే తీసుకుని వెళ్ళాడు. ఎందుకు తీసుకెళ్ళాడు? ఒకే కారణం ఉంది. ఇంకా ఈ జరుగుతున్న 11వ అధ్యాయంలో మిగిలిన అపోస్తలులకు మధ్య జరుగుతున్న ఈ సంభాషణ అంతటిని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది మనకి? నిర్ధారణ. వాళ్ళు ముందు విభ్రాంతి నొందారు, తర్వాత మనకు లాంటి సమాన వరం పొందుకున్నారని తెలుసుకున్నారు. ఓ అయితే ఇది సంగతి అని అర్థం చేసుకొని దాన్ని ఒప్పుకొని ఏ అడ్డము చెప్పక దేవుణ్ణి మహిమపరిచారు. ఇప్పుడు రెడీనా వాళ్ళు బూదిగంతములకు వెళ్ళడానికి? ఎస్, ఇప్పుడు వాళ్ళు రెడీ. దేవుడు అన్యజనులకు కూడా మారుమనసు అనుగ్రహిస్తున్నాడనే సంగతి ఇప్పటికి అపోస్తలులు అంతా అంగీకరించగలిగారు. అందుకే దేవుని స్తుతిస్తున్నారు. ఈ నిర్ధారణ అపోస్తలులకు అవసరం కాబట్టి సమరయుల విషయంలో పరిశుద్ధాత్మ కాస్త ఆలస్యంగా పొందుకున్నారు వాళ్ళు.
అంతేగాని రక్షణ పొందిన వ్యక్తిలోనే ఏదైనా లోపం ఉంది అని అనుకోవడానికి ఏమీ లేదు. అలా సమరయుల మీదకి అన్యుల మీదకి పరిశుద్ధాత్ముడు దిగి రావడం నేరుగా చూడాల్సిన వారు ఇంకా రాలేదు కాబట్టి వాళ్ళ ఆ అపోస్తలు వాళ్ళ మధ్యలో ఉన్నప్పుడే ఆ సంగతి జరగాలి కాబట్టి వాళ్ళు చూడాలి కాబట్టి ఆ జాప్యం జరిగింది, లేదా ఆ పేతురు కొర్నేలింటికి కొనిపోబడ్డాడు. అయితే ఇప్పటివరకు మనం చూసిన అన్ని సందర్భాల్లోనూ ఒక కామన్ పాయింట్ ఏంటంటే విశ్వాసులు అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్నారు. కొందరు పొందుకున్నారు, మిగిలిన వాళ్ళు కనిపెట్టాలి, ఇంకొంచెం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వాళ్ళు ఇంకా రెడీగా లేరు, అందుకే పరిశుద్ధాత్మ వాళ్ళకి అనుగ్రహించబడలేదు. కొందరికే అనుగ్రహించబడ్డాడనే సందర్భం ఎక్కడైనా ఉందా? ఎక్కడా లేదు. కొందరు పొందుకొని కొందరు పొందుకోకుండా కొంతకాలం కనిపెట్టడం అనేది అసలు ఎక్కడా కనిపించట్లేదు. పౌలు పరిచర్యలో భాగంగా కూడా ఒకసారి ఇటువంటి సంఘటన జరుగుతుంది. ఇదే చివరిది. అపోస్తల కార్యాల గ్రంథం 19వ అధ్యాయం మొదటి 6 వచనాలు, యాక్ట్స్ 19:1-6. అక్కడ ఏం జరుగుతుంది? అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడిగాడు. ఈ ప్రశ్న అడగడంలోనే ఇంప్లైడ్ మీనింగ్ ఏంటి కదా? విశ్వసించిన వెంటనే పరిశుద్ధాత్మను పొందుకుంటారు కదా, మరి మీరు పొందుకున్నారా అని అడుగుతున్నాడు. తర్వాత 2వ వచనం, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి ఏమేమి వినలేదని చెప్పారు. అబ్బో, వీళ్ళు బాప్తిసం ఇచ్చే యోహాను శిష్యులు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి తెలియదా వాళ్ళకి అని కొందరు విమర్శిస్తారు. కానీ విషయం అది కాదు. వాళ్ళ మధ్యకు దిగి వచ్చి వారి మధ్యనే ఉన్నాడన్న సంగతి వాళ్ళకి తెలియదు అనమాట. తర్వాత 3వ వచనం, అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిసం పొందుతారని అడగవారు యోహాను బాప్తిస్మమును బట్టియే అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచూ వారు మారు మనస్సు విషయమైన బాప్తిస్మం ఇచ్చారని చెప్పాను. అంటే ఆ బాప్తిస్మం వేరు, ఈ బాప్తిస్మం వేరు. అది మారు మనస్సు విషయమైన బాప్తిస్మం. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము పొందిరి. సో రెండోసారి బాప్తిస్మం తీసుకోవచ్చు. 6వ వచనం, తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. సో పౌలు చెప్పిన మాటలు విని గ్రహించి అప్పుడు పౌలు చేతులుంచగా అంటే అపోస్తలుడి యొక్క సమక్షంలో ఏం జరిగింది? పరిశుద్ధాత్మను వారు పొందుకొని భాషలతో మాట్లాడుతూ ప్రవచించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఒకసారి అంటే మొదట తీసుకున్న బాప్తిస్మం ఒకవేళ యేసు నామమున నిజంగా మారు మనస్సు పొందిన తర్వాత తీసుకున్న బాప్తిజం కాకపోతే, రెండవసారి తీసుకునే బాప్తిజమే నిజమైన బాప్తిజం అయినప్పుడు అది రెండవసారి కాదు, ఇక అదే అసలైనది. అవునా? అండ్ ఇక్కడ వీళ్ళు తీసుకున్న మొదటి బాప్తిజం యేసునామమును తీసుకున్న యేసునామమున నిజంగా మారు మనసు పొంది యేసునందు విశ్వాసం ఉంచి ఆయన నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు నా పాపము కొరకే అని విశ్వాసం ఉంచి తీసుకున్నటువంటి బాప్తిజమా? కాదు, అది మారు మనస్సు విషయమైన బాప్తిస్మం. కాబట్టి పౌలు ఏం చేశాడు? ఇప్పుడు యేసునామమున క్రైస్తవ బాప్తిస్మాన్ని వాళ్ళకి ఇచ్చినట్టుగా చూస్తున్నాం. సో అప్పటికే యూదుల విషయంలోనూ సమరయుల విషయంలోనూ అన్యజనుల విషయంలోనూ అవసరమైన నిర్ధారణ దేవుడు అపోస్తలులకు అనుగ్రహించేశాడు కదా. మళ్ళీ ఇప్పుడు పౌలుకు కూడా నిర్ధారించాల్సిన అవసరం ఏముంది అంటే, ఇది పౌలుకు నిర్ధారించడం కోసం ఇవ్వబడింది కాదు. దీన్ని ఎలా చూడాలంటే, పౌలు అపోస్తలత్వానికి రుజువుగా దేవుడు అనుమతించింది అని అర్థం చేసుకోవాలి. మిగతా 12 మంది ఏ అద్భుత కార్యాలైతే చేశారో, మిగతా 12 మందికి ఏ ఆధిక్యత అయితే యేసుప్రభువు వారు అనుగ్రహించారో, పౌలు కూడా ఏ విషయంలోనూ తక్కువ కాదు అన్న నిర్ధారణ ప్రజలకు ఇవ్వడం కోసం వాళ్ళ ద్వారా చేసిన కార్యాలన్నీ పౌలు ద్వారా కూడా జరిగించాడు. వాళ్ళు కలిగి ఉన్న అద్భుత వరాలన్నీ పౌలు కూడా కలిగి ఉండి వాటిని ఎక్సర్సైజ్ చేయడం ద్వారా నేను కూడా వాళ్ళకు లాంటి అపోస్తలున్నే అన్న రుజువును నిర్ధారణ ప్రజలకు ఇచ్చాడనమాట. సో పేతురు యోహాన్లు ఏం చేశారు? చేతులు ఉంచారు, వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారు. ఇప్పుడు పౌలు చేతులు ఉంచాడు, పరిశుద్ధాత్మ పొందుకున్నారు. అప్పుడు పౌలు కూడా ఎవరు? నిజంగానే అపోస్తలుడు, యేసు క్రీస్తు ప్రభువారు అపోస్తలుడు. ఆయన చేతనే ఎన్నుకోబడి, ఆయన చేతనే పంపించబడి, ఎన్నో అద్భుత వరాలు చేత దీవించి అన్యజనుల కోసం ప్రత్యేకంగా పంపించబడినటువంటి ఒక అపోస్తలుడు అని చెప్పి ధృవీకరించుకోవడం కోసం ఎగ్జాక్ట్గా వాళ్ళ విషయంలో ఏం జరిగిందో ఇతని ద్వారా కూడా అదంతా జరిగేలా దేవుడు ఏర్పాటు చేశాడు. సో యూదులకు, సమరయులకు, అన్యులకు ఏ భేదం లేకుండా విశ్వాసులైన యెహోవా ప్రజలందరికీ సమస్త జనుల మీదకి పరిశుద్ధాత్మ కుమ్మరించబడడం అనేది ఖచ్చితంగా
నెరవేరింది, ఈ రోజుకి నెరవేరుతూనే ఉంది. కాబట్టి ఈ రోజున మనం కూడా రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్మను పొందుకోవడానికి చేయాల్సిన కసరత్తు ఏమైనా ఉందా? ఏమీ లేదు. ప్రత్యేకంగా దాని గురించి మనం ఏ విధంగా ఏమైనా ప్రయాసపడాల్సి ఉందా? లేదు. విశ్వాసం మాత్రం ఉంచితే చాలు. విశ్వసించిన వారందరికీ ఈ వాగ్దానం వర్తిస్తుంది. కాబట్టి సంఘములో కొంతమందిలో పరిశుద్ధాత్మ ఉన్నాడు, కొంతమందిలో లేడు. మీరు భాషల్లో మాట్లాడితేనే పరిశుద్ధాత్మను పొందుకున్నట్లు, లేకపోతే పొందుకోనట్లే, ఇలాంటి బోధలన్నీ చాలా విస్తృతంగా మనం వింటూ ఉన్నాం ఈరోజు మన చుట్టూ. అదంతా వాక్య వ్యతిరేకమైన బోధ. విశ్వాసులందరూ పరిశుద్ధాత్మను పొందినవారే అని చెప్పడానికి కావలసినంత ఆధారం బైబిల్ మనకి ఇస్తుంది. ఆ స్పష్టత కొత్త నిబంధనలో చాలా బాగా తెలియజేయబడింది. కొత్త నిబంధనలో పాలిభాగస్తులైన మనం యేసుక్రీస్తు రక్తం చేత కడగబడి మారు మనసు పొంది విశ్వాసులుగా ఆయన శరీరముగా చేయబడిన సంఘములో చేర్చబడిన మనం పరిశుద్ధాత్మను పొందిన వారమే. పరిశుద్ధాత్మను పొందడం అనేది రక్షణకు వేరుగా జరిగే ప్రత్యేకమైన కార్యం కాదు. రక్షించబడిన కొందరు ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోకుండా ఉన్నారని ప్రకటిస్తున్న వారు ఫుల్ గాస్పెల్ ప్రకటించట్లేదు, వాళ్ళు అనదర్ గాస్పెల్ ప్రకటిస్తున్నారు. వాళ్ళు ప్రకటిస్తుంది సంపూర్ణ సువార్త కాదు, వాళ్ళు ప్రకటిస్తుంది వేరొక సువార్త, మరి ఒక సువార్త. అండ్ అట్లా వేరొక సువార్త ప్రకటించిన వాళ్ళు, అపోస్తలులు ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త ప్రకటించిన వాళ్ళని బైబిల్ ఏమని చెప్తుంది? పౌలు ఏమన్నాడు? వాళ్ళని శాపగ్రస్తులు అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు తన గొప్ప రక్షణను మనకు అనుగ్రహించి దేవుని ఆలయాలుగా మనల్ని చేసే విధంగా ఆయన రాకడ వరకు మనల్ని క్రీస్తు స్వారూప్యంలోనికి మారుస్తూ మనలో పవిత్రీకరించే కార్యాన్ని జరిగించడం కోసం మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించిన ఆ దేవునికే సమస్త మహిమ కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచి మనం ఇంతవరకు విన్న సంగతులన్నీ ఒకసారి తలపోసుకుందాం. పాత నిబంధన భక్తులు ఎవరు కూడా పరిశుద్ధాత్మను ఒకే విధంగా పొందుకోలేదన్న సంగతిని మనము చూసాం. అయితే యెహోవా ప్రజలందరి మీదకి ఆయన ఆత్మ కుమ్మరించబడాలనే కోరిక మోషే వ్యక్తపరిచాడు. దానికి అనుగుణంగా యోవేలు కాలంకి వచ్చేసరికి అదొక ప్రవచనం రూపం దాల్చి, బాప్తిస్మం ఇచ్చి యోహాను నా తర్వాత వచ్చే ఆ మెస్సియా నాకంటే శక్తివంతుడు, ఆయన అందరికీ బాప్తిసం ఇస్తాడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరికీ పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు, ఆయన గోధుమలను ఆయన కొట్టలో కూరుస్తాడు అని చెప్పాడు. దాన్నే యేసుప్రభు వారు కోట్ చేస్తూ దాని గురించే ప్రస్తావిస్తూ, అవును నిజంగానే నేను ఆత్మను మీకు అనుగ్రహిస్తాను, నేను వెళ్ళి విజ్ఞాపన చేస్తాను, తర్వాత ఆత్మ మీకు అనుగ్రహించబడతాడు, నేను మీకు ఆయనను పంపిస్తాను అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా వాగ్దానం చేశారు. ఆరోహణమయ్యారు, వేడుకున్నారు. దానికి తగిన ఆత్మను ఈ తన విశ్వాసులందరి మీదకి పంపించినట్లుగా యూదుల మీదకి, యూదయలో ఉన్నటువంటి యేసుక్రీస్తు శిష్యుల మీదకి పంపించినట్టుగా మనం చూస్తున్నాం. అయితే తర్వాత కొందరు ఎందుకు ఇంకా కనిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనే దానికి కారణం కూడా మనం చూసాం. ఒక ప్రత్యేకమైన కారణం ఉంది. అపోస్తలులకు నిర్ధారించబడాల్సిన అవసరం ఉంది. సర్వజనుల మీద అంటే యూదులో మాత్రమే కాదు, సమరయ బూదిగంతముల వరకు ఉన్న అన్యజనులందరికీ ఈ రక్షణ సువార్త ప్రకటించబడుతుందన్న నిర్ధారణ, వాళ్ళందరికీ పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబోతున్నాడన్న నిర్ధారణ అపోస్తలులకు అవసరమైంది. కాబట్టి సమరయలో కొంత ఆలస్యమైంది. పేతురును కొర్నేలింటికి తీసుకెళ్లాడు, కొర్నేలింటికి నడిపించాడు దేవుడు. దీన్ని అర్థం చేసుకోకుండా రక్షణకు వేరుగా ఇంకా పరిశుద్ధాత్మను పొందుకోవాలి, దాని కొరకు మనం కూడా కనిపెట్టాలి అని బోధించేవాళ్ళు. క్రీస్తు వారైనప్పటికీ మీరు ఆత్మ కలిగిన వారు కాదు, దాన్ని ఇంకా పొందుకోవాలి, దానికోసం అది చేయాలి, ఇది చేయాలి, ప్రయాసపడాలి అని చెప్తూ అలాంటి వాక్య వ్యతిరేక భిన్నమైన బోధను బోధిస్తూ అనేకులను ఇంకా ఎంతో దయనీయ స్థితిలో ఉంచేస్తూ ఉన్నారు. మనకున్న నిశ్చయత, మనకున్న నిరీక్షణ, దాన్ని సంపూర్ణంగా దానిలో ఆనందించలేకుండా, ప్రభువును హృదయమారా స్తుతించలేకుండా భిన్నమైన సువార్తను ప్రకటిస్తూ శాపగ్రస్తులుగా ఉంటా ఉన్నారు. పైగా ఫుల్ గాస్పెల్ అని పేరు పెట్టుకుంటా ఉన్నారు. వారిని గుర్తించాలి మనము. వారి చెరలో చిక్కుకున్న వారికి నిజంగా సత్య సువార్తను ప్రకటిస్తూ ఆ చెర నుంచి వారిని బయటకు తీసుకొని రావాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది. అయితే దాని కొరకు లేఖనాలను ఇంకా శ్రద్ధగా లోతుగా పరిశీలించి నేర్చుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది. ఇంకొకరికి చెప్పాలంటే ముందు మనం నేర్చుకోవాలి కదా. కాబట్టి అలా నేర్చుకోవడానికి మనం తీర్మానించుకుందాం. దేవుని సంగతులను లోతుగా పరిశీలించి ధ్యానించి అర్థం చేసుకొని ఇతరులకు ప్రకటించగలిగేంతలా ఆకలింపు చేసుకొని జీర్ణించుకొని మన మనసుల్లో
దాన్ని మన మన వీ హ్యావ్ టు ట్రెజర్ గాడ్స్ వర్డ్ ఇన్ అవర్ హార్ట్స్. మన హృదయాలలో దేవుని వాక్యాన్ని మనము ఒక గనిలా దాన్ని పొందుపరుచుకుందాము, దాన్ని నింపుదాము, మన మనసుని దేవుని వాక్యం చేత నింపుకునే వారముగా మనం ఉందాము. అలాగే అసలు పరిశుద్ధాత్మను మనకు అనుగ్రహించబడటం అనేది మనకి ఇవ్వబడిన ఎంత గొప్ప ఆశీర్వాదమో, ఆ గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి ప్రభుని మనం స్తుతిద్దాము, ఆయనను కీర్తిద్దాం, కొనియాడదాము, ఆయనకు నిండు కృతజ్ఞతలు తెలియజేద్దాం.